వెల్కమ్ టు 10 టీవీ ఏస్ అచీవర్స్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక మంచి ఉద్దేశంతో వ్యాపార రంగంలో ఇప్పటికీ రాణిస్తున్న అలాగే ఔత్సాహిక వ్యాపారవేత్తలందరికీ మరింత ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో 10 టీవీ తీసుకొచ్చిన ఈ 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ 10 టీవీ తరపున పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన మెదక్ లోక్సభ సభ్యులు రఘునందన్ రావు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఐటీ భారీ పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి 10 టీవీ తరపున సాదర స్వాగతం సార్. 10 టీవీ ఏస్ అచీవర్స్ ఏవీని ఓసారి చూద్దాం. ఒక అద్భుతమైన ఆలోచన లక్షల మందికి దారి చూపే ఆశాకిరణమవుతుంది. ఒక వినూత్న ప్రయత్నం విజయవంతమై యావత్ సమాజానికి మార్గనిర్దేశనం చేస్తుంది. ఒక డిఫికల్ట్ ఛాలెంజ్ ఎంతో మంది సమస్యల్ని పరిష్కరించే సమాధానమవుతుంది. కార్యదీక్ష, దృఢ సంకల్పమనే ఆయుధాలతో లక్ష్యం దిశగా ఒక్కో అడుగు వేసి మైలురాళ్లను అధిగమించిన వాళ్లు మన చుట్టూ ఎంతో మంది. రంగం ఏదైనా, ఆటుపోట్లు ఎన్నున్నా పడిలేచిన కెరటంలా కష్టాలను ఎదురొడ్డి ఎదిగిన రియల్ హీరోలు వాళ్ళు. సంస్థ, వ్యాపారం, పరిశ్రమ పేరేదైనా డ్రీమ్స్, ప్యాషన్ ను ఫుల్ఫిల్ చేసుకుంటూ నిరంతరం సవాళ్లతో యుద్ధమే చేస్తారు. సమాజానికి సంపద సృష్టించే యంత్రాలవుతారు. మొక్కగా మొదలై 10 మందికి నీడనిచ్చే మహావృక్షాలవుతారు. ఇలా శిఖరాలను అధిరోహించిన ఇన్నోవేటివ్ బిజినెస్ లీడర్ సక్సెస్ ఒక ఫార్ములా. వారి అనుభవం నవతరానికి శక్తివంతమైన టానిక్. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి విజేతల స్ఫూర్తిమంతమైన ప్రస్థానానికి అక్షర రూపమే 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్. ఆ సక్సెస్ ఐకాన్స్ కు సెల్యూట్ చేస్తూ మరింత మందిని ఎంకరేజ్ చేయడమే 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ప్రధానోద్దేశం. తెలుగు మీడియాలో తనదైన ముద్ర వేసుకుని 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 10 టీవీ ఎన్నో మైలురాళ్లని దాటుకుంటూ వచ్చింది. సో 10 టీవీ ప్రయాణానికి సంబంధించిన ఏవిని ఒకసారి చూద్దాం. 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్. జనం కోసం, నిజం కోసం సామాజిక బాధ్యతగా సాగుతున్న జర్నలిజంలో 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం 10 టీవీది. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతూ ఖచ్చితత్వంతో వార్తలను ప్రసారం చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది 10 టీవీ. లోతైన పరిశోధనతో లోకల్ టు గ్లోబల్ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10 టీవీ పంథా విభిన్నం. వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా అన్ని కోణాల్లో విశ్లేషించి నిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10 టీవీ శైలి విలక్షణం. తెలుగు రాష్ట్రాలు, దేశం, ప్రపంచం నలుమూలలా అన్ని రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో అందించడం 10 టీవీ స్ట్రెంగ్త్. సామాన్యుల గళంగా మారి డైనమిక్ జర్నలిజం, అన్బయాస్డ్ న్యూస్ తో సాగుతున్న 10 టీవీ స్ఫూర్తిమంతమైన ప్రస్థానం ఇలాగే కొనసాగుతుంది. మరిన్ని మైలురాళ్లను అధిగమించే ప్రయత్నంలో 10 టీవీ అలుపెరగని ప్రయాణం రెట్టించిన ఎనర్జీతో ఇలాగే దూసుకెళ్తుంది. ముఖ్య అతిథి సీనియర్ పొలిటీషియన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరో ముఖ్య అతిథి ఫైర్ బ్రాండ్ నేత, మెదక్ లోక్సభ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. టీవీ ఏస్ అచీవర్స్ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం చేయాల్సిందిగా 10 టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎంఎస్ఆర్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో అలాంటి మహాపురుషులే. నిరంతర కృషి, పట్టుదల, అలుపెరగని పోరాట పటిమతో సంపద సృష్టిస్తూ భవిష్యత్ భారతానికి బంగారు బాటలు వేస్తూ ఎంటర్ప్రెన్యూర్ సక్సెస్ స్టోరీ సమాజానికి తెలియజేసేలా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో 10 టీవీ నవశకానికి నాంది పలుకుతోంది. విభిన్న రంగాల్లో విజేతల స్ఫూర్తిదాయక జర్నీని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్ను ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ద్వారా సత్కరించడం 10 టీవీకి దక్కిన అపూర్వ అవకాశంగా భావిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో విభిన్న
పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో దిక్సూచిలో నిలిచిన ఎంతోమంది ప్రస్థానం ఈ 10 టీవీ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్. ఈ సందర్భంగా 10 టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతోంది. సమాజ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న ఎంటర్ప్రినర్స్ సేవలకు అద్దం పట్టేలా ఏస్ అచీవర్స్ పేరుతో కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణకు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలోనే మొట్టమొదటిసారి 10 టీవీ సంకల్పించింది. ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు. 10 టీవీ ప్రస్థానంపై మాట్లాడాల్సిందిగా మా 10 టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. వేదికపై ఆసీనులైన రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ గారికి ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా న్యూస్ ఛానల్ అంటే కేవలం వార్తలను అందించడానికే పరిమితం కావాలని మేము అనుకోలేదు. 10 టీవీ మొదటి నుంచి కూడా వార్తలను అందించడం కంటే ముఖ్యంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, వాటిని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్తూ ఉంటాం. అలా చెప్పడం ఆ వారధిగా ఉండడమే కాదు, వీలైనంత వరకు సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యకు కొంత పరిష్కార మార్గం వచ్చేందుకు దోహదం చేసేందుకు మా 10 టీవీ బృందం నిర్విరామంగా శ్రమిస్తుంది. మొదటి నుంచి అదే లైన్లో వెళ్తుంది. అదేవిధంగా ముఖ్యంగా వార్తా ఛానళ్లను చూడడం అనే ఒక ఒరవడి రాజకీయ నాయకుల ప్రసంగాల కోసమో లేకుంటే రాజకీయ అంశాలను చూడడానికో ఎక్కువ మంది ప్రియారిటీ ఇస్తున్నప్పటికీ ఆ అంశాలతో పాటు అన్బయాస్డ్గా ఉంటూ ముందుకు వెళ్లేందుకు 10 టీవీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే మేము ముందుకెళ్తూ వస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చేసింది. మనందరికీ తెలుసు, ఎవరి వార్తకు వాళ్ళే ఒక ఛానల్ ఓనర్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా ఉంది. అంటే ఏ వార్త ఎవరు ఎందుకు ఇస్తున్నారు, అందులో వాస్తవం ఎంత, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా కీలకంగా మారాయి. ఈ సందర్భంగా వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్గా ఉంటూ ఎలాంటి తప్పుడు వార్తలు మా ద్వారా సమాజానికి వెళ్లకుండా, సమాజాన్ని ఇబ్బందుల్లో పడేయకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మేము చేస్తూనే ఉంటాం. ముందు కూడా సమాచారం అందించడంతో పాటు ప్రజా సమస్యలను మా దృష్టికి వచ్చిన వాటిని వీలైనంత వరకు గ్రౌండ్ లెవెల్లో ఉంటూ వాటిని ప్రభుత్వానికి చేరవేయడమే కాదు, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాటి వెనుక ఉండాలి అనేది మా ఉద్దేశం. ఆ రకంగానే 10 టీవీని మేము ముందుకు తీసుకువెళ్తూ వస్తున్నాం. దశాబ్ద కాలంగా కూడా ఈ ఒరవడి కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా మీడియా అన్నాక కొన్ని సందర్భాల్లో తప్పులు ఒప్పులు దొరలొచ్చు, దానికి మేము కూడా అతీతం కాదు. కానీ వీలైనంత వరకు పారదర్శకంగా ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం ద్వారా పరిష్కరించేలా ప్రయత్నం చేయడం, ఒకవేళ ప్రభుత్వం పరిష్కరించలేని సందర్భాల్లో అవసరమైతే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా కూడా మారేందుకు 10 టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది, ఉంటూనే ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. 10 టీవీలో ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు కూడా జనజీవనానికి సంబంధించిన అనేక అంశాలను మేము టచ్ చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మట్టి మనిషి అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొని దాని ద్వారా రైతాంగ సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తేవడం, రైతులకు ఏం కావాలి, ఏం అవసరం, వాళ్ళకు వచ్చిన కొత్త విజ్ఞానం ఏంటి. మనకు తెలుసు, తెలుగు రాష్ట్రాలు కానీ దేశం కానీ అంతా రైతులపై ఆధారపడి ఉన్న దేశం, వ్యవసాయిక ఆధారిత దేశం మనది. కాబట్టి రైతులకు అండగా నిలిచేందుకు ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మేము ప్రతిరోజు దినం తప్పకుండా నిర్వహిస్తూ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. ఇక చూసాం మనం లాక్డౌన్, ప్రధానంగా కరోనా సమయంలో లాక్డౌన్ వచ్చిన సందర్భంగా మా 10 టీవీ బృందం చాలా ఆసుపత్రుల్లో, అంటే ప్రాణాలకు తెగించి, అది చెప్పడం కొంచెం పెద్ద వర్డ్ అవుతుందేమో కానీ అది నిజం. అది ఆ కరోనా ఉంది అక్కడ, కరోనా మనకు వస్తుందని తెలిసినా కూడా మా బృందం, మా రిపోర్టర్లు అంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను, ఆ సమయంలో కరోనా అనేది ఒక కొత్త మహమ్మారిగా మొత్తం ప్రపంచంపైనే దండయాత్ర చేసింది. అప్పుడు ఎవరికి ఏమీ తెలియని సందర్భం, కరోనా ఎలా ఉంటుంది ఏమవుతుందో కూడా మనకు తెలియదు. అయినా మా బృందం, రిపోర్టర్ల బృందం, ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉండే రిపోర్టర్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఎక్కడ ఏ రకమైన ఆక్సిజన్ సదుపాయాలు ఉన్నాయి, ఆసుపత్రుల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ బెడ్స్ లేవు, అందుబాటులో లేవు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, అంటే దాని ద్వారా మేమేదో చేశామని గొప్పగా చెప్పుకోవడానికి నేను చెప్పట్లేదు. అలా మేము ఒక వాచ్ డాగ్ లాగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో అప్పుడు చనిపోయేవారు బతికిన సందర్భాలు ఉన్నాయి. వారికి వెంటనే సహాయం అందేలా మా ద్వారా వెలుగులోకి తెచ్చి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్డేట్ ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నాను. 9 మంది చిక్కుకుంటే ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళని రక్షించేందుకు మా అక్కడి రిపోర్టర్ ఆ మున్నేరు వాగు ఆ ఫ్లో ఎంత వస్తున్నా కూడా భయపడకుండా అక్కడ ఉండి, అంటే కొన్నిసార్లు మనకు ఏమీ కాదని తెలిసినా కూడా కొంత భయాందోళనకు గురవుతుంటాం. అలాంటి సందర్భంలో కూడా మేము ముందుకు వెళ్ళేందుకు
ప్రజల పక్షాన ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా చేసినప్పుడే మా ఛానల్కి కానీ మాకు కానీ ఒక గుర్తింపు వస్తుంది, ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది అని మేము భావిస్తున్నాం. ఏవో సంచలనాల కోసం వార్తలు ఇవ్వడమో లేకుంటే ఇంకేదో వార్తల్ని బ్రేకింగ్ న్యూస్గా ఇవ్వడం ద్వారానో మేము ప్రజల్లో ఉండాలనుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి వారికి దగ్గర అవుతేనే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళొచ్చు అనేది మా ఆలోచన విధానం. ఆ రకంగానే మా యాజమాన్యం కానీ మేము కానీ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా జనరల్గా యాజమాన్య ఆదేశాల ప్రకారం నడుస్తుంటారు, వాళ్ళు చెప్తారు, మారిపోతుంటాయి వార్తలు, ఇలాంటి కొంత మైండ్ సెట్ కొంత ఉంటుంది. కానీ అలాంటి సందర్భం ఈ 10 టీవీలో ఎప్పుడూ రాలేదు. పూర్తిగా ప్రొఫెషనల్స్ ద్వారా నడుస్తున్న ఛానల్గా మేము 10 టీవీని చెప్పుకోవడానికి సగర్వంగా చెప్పుకుంటున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. అలానే ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ అంటే మీ అందరికీ నేను చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మా 10 టీవీకి అండగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్న వాళ్ళలో మీరు కూడా ముఖ్యులు కాబట్టి మీ అందరి ముందు మా ఛానల్ గురించి నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఆ రకంగానే ముందుకు వెళ్తామని మీకు భరోసా కూడా ఇస్తున్నాము. ఎలాంటి పక్షపాతం కూడా లేకుండా వార్తలను ముందుకు తీసుకువెళ్లడంలో మా ప్రయత్నం జరుగుతుంది. అది తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అంతకుముందు 3 రాజధానుల అంశం కావచ్చు, వాటెవర్ ఏదైనా కానీ వాస్తవ పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలు ఒక నిర్ణయం తీసుకునేలా వారికే వదిలేయడం. అంటే మా వ్యూస్ కానీ మా అభిప్రాయాలను కానీ చెప్పకుండా వాస్తవం ఏంటో వాస్తవాన్ని జనంలోకి తీసుకెళ్లడమే పనిగా పెట్టుకొని ఆ రకంగానే ముందుకు పోతున్నాం. హైదరాబాద్లో 1 గంట పాటు భారీ వర్షం కురిస్తే రోడ్లు జలమయమవుతాయి, అక్కడ కార్లలో వెళ్ళలేం, పడవలు కావాలనే పరిస్థితి ఉంటుంది. దానికి కారణం చెరువులు కబ్జాలయ్యాయనే ఒక ఆలోచన ఉంది, నాలాలు లేవని ఉంది. హైడ్రా ఇప్పుడు అదే పనిలో ఉంది, మనందరికీ తెలిసిందే. ఆ విషయంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గత వారం 10 రోజులుగా 15 రోజులుగా కూడా మీరంతా చూసుంటారు. అన్ని ఛానళ్ళు దాన్ని కవర్ చేస్తున్నప్పటికీ మేము మాత్రం ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జా అయ్యాయి, ఆ చెరువులను కబ్జాలు చేసింది ఎవరు, ముఖ్యంగా సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కువగా ఉంటుంటారు. ఎవరైనా పార్టీలకు అతీతంగా వాళ్ళ పేర్లతో సహా మేము బయట పెట్టేశాం. ఆ జరిగిన అంశాలని జనానికి చేరవేశాం. దాంతో అక్కడ ఉన్న జనం కూడా కొంత యాక్టివేట్ అయ్యి వాళ్ళపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా కూడా కొంత హైడ్రా విషయంలో మేము కొంత వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో ముందున్నామని చెప్పుకోవడానికి కూడా నేను సంశయించడం లేదు. ఇక దశాబ్ద కాలం కింద అడుగుపెట్టిన 10 టీవీ తెలుగు మీడియాలో ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని, కాఫీ టేబుల్ బుక్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందులో మీలాంటి మహామహులతో పాటు ఔత్సాహికులను కూడా కొంతమంది కొత్తగా రంగంలోకి వివిధ రంగాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తున్నాం ఈ కాఫీ టేబుల్ బుక్ ద్వారా. తద్వారా ఇంకొంతమందికి అది ఇన్స్పిరేషన్గా ఉంటుందని భావిస్తున్నాం. మీరంతా మాకు సహకరిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక వార్తలు ఇవ్వడం కాకుండా ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు కొంత విజ్ఞానం ఇచ్చేందుకు కూడా, అఫ్కోర్స్ టీవీ చూస్తేనే విజ్ఞానం వస్తుందా అంటే కాదు, చాలా ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, రెగ్యులర్ న్యూస్ పేపర్లు ఉన్నాయి. అయినప్పటికీ మా ద్వారా కూడా మేము వీలైనంతగా వాళ్ళకు విజ్ఞానాన్ని అందించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు, న్యూస్ 90 ఈవినింగ్ నాన్ స్టాప్ 90 ద్వారా ఒకే సమయంలో 1 అరగంటలో మొత్తం సమాచారాన్ని జనానికి చేరవేయడం కానీ, పటాస్ న్యూస్ లాంటి కొంత సెటైటికల్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక రకమైన ఆహ్లాదాన్ని ఇస్తూ కూడా అక్కడ కూడా న్యూస్ అందించడానికి ఇలా రకరకాలుగా సినీ రంగానికి కానీ క్రీడా రంగానికి కానీ రకరకాల న్యూస్లను అందించేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎప్పటికీ మీ సహకారం ఈ రకంగానే 10 టీవీకి ఉండాలని మేము భావిస్తున్నాం. ముందు ఇంకా మరింత నిష్పాక్షికంగా అన్బయాస్డ్గా ముందుకు వెళ్తూ ప్రజల పక్షాన పోరాడేందుకు మాకు మీలాంటి వాళ్ళందరి సహకారం కావాలని మళ్ళీ కోరుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా 10 టీవీ యాజమాన్యానికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. మనం చూస్తున్నాం 10 టీవీ ప్రస్థానం 12 ఏళ్ళు అంటే పుష్కర కాలం ముగిసింది. మా నిరంతర ప్రయాణం ప్రజల కోసమే, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మా 10 టీవీ అంటే ఒక మీడియా ఛానల్కి బాధ్యత ఏ ఉంటుందో, ఏ బాధ్యత మీడియా నిర్వర్తించాలో దానికి 100% నిర్వర్తిస్తున్నాం. అందుకే ఇప్పటికీ మా ఛానల్ ఇది ఒక 1 సైడ్ ఛానల్ అని ఎవరు అంత ధైర్యంగా అనలేరు. ఎప్పటికప్పుడు వార్తలు ప్రజల పక్షాన ఉండటం అనేది ఒక విద్యుత్ ధర్మంగా మేము భావిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్యక్రమ ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు బీజేపీ నేత మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారులను 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని లాంచ్ చేయవలసిందిగా సవినీయంగా కోరుతున్నాము.
శ్రీధర్ బాబు గారు అలాగే రఘునందన్ రావు గారు 10 టీవీ ఏస్ అచీవర్స్ కు కాఫీ టేబుల్ బుక్ ను ప్రదానం చేస్తారు. ముందుగా 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీ ఈ రాజశేఖర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పలు ఆగ్రో కెమికల్ కంపెనీలో పనిచేసిన అపార అనుభవం ఆయన సొంతం. 2005లో ప్రతిభ బయోటెక్ స్థాపించి ఆర్గానిక్ బయోత్పత్తులతో రైతులకు నాణ్యమైన నమ్మకమైన సేవలందిస్తున్నారు. Thank you to 10 TV for recognizing Pratibha Biotech and giving space in 10 TV Ace Achievers Coffee Table Book. Pratibha Biotech ni recognize cheyadam ante agriculture sector ni recognize cheyadame. So proud to be in agriculture sector and proud to be with Indian farmer always. The Coffee Table Book ane oka concept తీసుకొచ్చి 10 TV so successful entrepreneurs ni ప్రపంచానికి పరిచయం చేయడం అనేది చాలా మంచి ముందడుగుగా నేను భావిస్తున్నాను. ఏమేమి న్యూట్రియంట్స్ ఎంత మోతాదులో కావాలో వాటన్నిటినీ ఒకే ప్రొడక్ట్లో పొందుపరిచి సో గ్రోత్ స్టేజ్లో మొక్కకి ఏమేమి కావాలి, ఆ గ్రోత్ స్టేజ్లో ప్లాంట్లో ఎటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, వాటికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ ఏంటి, వీటన్నిటినీ ఒకే ప్రొడక్ట్లో ఇవ్వడము. అలాగే ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఎటువంటి న్యూట్రియంట్స్ కావాలి, ఎంత మోతాదులో కావాలి, వాటిని కూడా ఒకే ప్యాక్లో ఇవ్వడము. తర్వాత ఫ్రూటింగ్ స్టేజ్ సంబంధించి సో ఇలా రైతుకు ఈజీ చేయడం అనమాట. వాటిని ఉత్పత్తులు ఉపయోగించడంలో రైతుని ఎలా ముందుకు నడిపించాలి, వాళ్ళకి ఎలా సులభతరం చేయాలి అన్న ఉద్దేశంతో తొందరలో ఒక 3 ప్రొడక్షన్ లాంచ్ చేయబోతున్నాము. 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు వస్తున్నారు ప్రగతి ఆఫ్సెట్ ప్రింటర్స్ ఎండి అండ్ సిఇఓ పరుచూరి నరేంద్ర గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పరుచూరి హనుమంతరావు గారు, ఆయన కుమారులు శ్రీ మహేంద్ర పరుచూరి ఎండి, శ్రీ నరేంద్ర పరుచూరి సిఇఓ. 1962లో ప్రగతి ప్రింటర్ స్థాపించారు. 3 ఎలిఫెంట్స్ అవార్డ్, ఆల్ ఇండియా మాస్టర్ ప్రింటర్స్ అవార్డ్, సాఫీ ఏషియన్ ప్రింటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, ఇలా ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది ప్రగతి ఆఫ్సెట్ ప్రింటర్స్. ఇక నెక్స్ట్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం పల్లవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ శ్రీ మల్క కొమరయ్య గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. విజనరీ విద్యావేత్త, సామాజికవేత్త, పర్యావరణవేత్త, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్. పల్లవి మోడల్ స్కూల్స్ తో విద్యాబోధన అందిస్తున్నారు. 1994లో పల్లవి ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. తమసోమ జ్యోతిర్గమయ నినాదంతో విద్యాబోధన అందిస్తున్నారు. 2006లో శాలివాహన ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ కల్పన, నిరుద్యోగ యువతకు వృత్తి విద్యలో శిక్షణ, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నారు. ఈ తెలుగు ఛానల్స్లో ఫస్ట్ టైం పెట్టారు. ఇది చాలా మంచి ఈవెంట్. అందులో భాగంగానే మా డిపిఎస్ స్కూల్స్ కానీ పల్లవి స్కూల్స్ కూడా మేము అన్ని ఈవెంట్స్లో పాల్గొంటాము. అదేవిధంగా మా స్కూల్స్లో ఎడ్యుకేషన్తో పాటు మంచి ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి కొరకు కావాల్సిన ఎడ్యుకేషన్, తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీ, తర్వాత కల్చరల్ యాక్టివిటీ, దానికి తోడుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడమే మా మెయిన్ ఉద్దేశం. మా పల్లవి స్కూల్స్లో కానీ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ, పల్లవి మేనేజ్మెంట్ కాలేజీ, డిపిఎస్ అన్ని స్కూల్స్లో కలిపి ఒక 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 40,000 స్టూడెంట్స్ బయటకు పోతారు. వాళ్ళందరినీ ఒక ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీగా పిల్లలను ఇండియాకు మంచి భవిష్యత్తు ఉంది. గూగుల్ హెచ్ఆర్ హెడ్ హైదరాబాద్ మా స్టూడెంట్. అట్లే ఒక 20 మంది అడ్వకేట్స్, మంచి అడ్వకేట్స్ లా ఫామ్లలో పనిచేస్తూ ఉన్నారు. అట్లా ప్రతి ఫీల్డ్లో మా స్టూడెంట్స్ తయారు చేస్తున్నాము. సో నెక్స్ట్ 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు కిసాన్ పరివార్ సిఇఓ డాక్టర్ ఎం వివేకానంద స్వామి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బిగ్ క్లాప్స్. పర్యావరణ పరిరక్షణ, భూ సంరక్షణ, జల సంరక్షణ బాధ్యతగా ముందుకెళ్తోంది కిసాన్ పరివార్. రైతులకు అవగాహన సదస్సులు, నూతన వ్యవసాయ పరిశోధనలతో అన్నదాతకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇక 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ స్వీకరించేందుకు రెండవ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కిరణ్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
IIMలో విద్యాభ్యాసం చేసి 2018లో రెనోవో హాస్పిటల్ స్థాపించారు. క్యాన్సర్ కు చికిత్స అందించడంలో ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు పొందింది రెనోవో హాస్పిటల్. ఛాంపియన్ ఆఫ్ చేంజ్, ద ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డులు అందుకున్నారు. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు నెక్స్ట్ జెన్టెక్ ఆగ్రో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ సానం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. జెన్టెక్ ఆగ్రో ఎండి శ్రీ కృష్ణ సానం గారు జెన్టెక్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆగ్రో సొల్యూషన్స్ మల్టీ నేషనల్ కంపెనీగా ఎదిగింది. ఫార్మ్ మేనేజ్మెంట్, ఆగ్రో ప్రాసెసింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్ని కూడా ఆయన అందిస్తున్నారు. సో ఆయన్ని ఒక్కసారి మనం అందరం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. మమ్మల్ని కూడా మా శ్రమను గుర్తించినందుకు ముందుగా 10TV వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇంకా ఈ సమాజంలో మేము మా పాత్ర ఇంకా మీరు గుర్తించినందుకు, మాకు ఇంకా బాధ్యత పెంచినందుకు, ముందుగా మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు, మమ్మల్ని గుర్తించినందుకు మీ అందరికీ 10TV యాజమాన్యానికి 10TV తరఫున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతులకు అత్యంత సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. మా బాధ్యతను ఇంకా కూడా మీరు పెంచినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. సో నెక్స్ట్ 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. బ్రాండెడ్ వంటల నూనెల తయారీలో తమకు తామే సాటి అనేలా ముందుకు సాగుతోంది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ వంట నూనె నెంబర్ 1 ఆయిల్ బ్రాండ్ కృష్ణపట్నంలో GF ఇండియా ప్లాన్ ని నెలకొల్పారు. ఆయన అక్షయ పాత్ర ఫౌండేషన్ తో కలిసి సామాజిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న వ్యక్తి. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ జి పాండురంగారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ చైర్మన్ శ్రీ జి పాండురంగారెడ్డి గారు 2001లో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ స్థాపించి విద్యారంగానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఇండో గ్లోబల్ సమ్మిట్ నుంచి ఉన్నత విద్యావేత్త అవార్డుని అందుకున్న వ్యక్తి ఆయన. 2023-24లో ఎకనామిక్ టైమ్స్ ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. డాక్టర్ GNV విభవ్ రెడ్డి వైస్ చైర్మన్ గా విద్యా సంస్థని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇబ్రహీంపట్నం ఆల్మోస్ట్ ఒక 40 acres క్యాంపస్లో ఒక 6 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 2 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మసీ కాలేజ్, డాక్టర్ ఇన్ ఫార్మసీ, డిప్లొమా యాజ్ వెల్ యాజ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ విత్ PG ప్రోగ్రామ్స్. ఫస్ట్ టైం మేము 10TV అచీవర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. త్రూఅవుట్ నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, అట్ సేమ్ టైం అదర్ స్టేట్స్ నుంచి కూడా మాకు బేసిక్గా నార్థన్ స్టేట్స్ నుంచి కూడా బాగా మాకు స్టూడెంట్స్ ఉన్నారు. నేపాల్ నుంచి, తర్వాత మనం ఉంటారు ఈ ఫారిన్ స్టేట్స్ నుంచి అయితే ఉన్నారు PIO స్టూడెంట్స్ అంటారు కదా, వాళ్ళని కూడా మా దగ్గర అడ్మిషన్ జరుగుతాయి. ఒక ఫార్మసీలో పర్టికులర్ తీసుకుంటే ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నైపర్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా ర్యాంకింగ్స్ ఉన్నాయి. మనకు మంచి ప్లేస్మెంట్స్తో వెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు స్టూడెంట్స్ కానీ, తర్వాత మీ ఈ TV10 ప్రేక్షకులందరికీ కూడా ఏంటంటే ఆ పేరెంట్స్కు స్టూడెంట్స్ అందరికీ తెలియాలంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము ఒక ఉన్నత స్థాయికి అంటే యూనివర్సిటీ లెవెల్లో యూనివర్సిటీని స్థాయికి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ క్యాంపస్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని చూసి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మీ పిల్లలకి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా 10TV ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం త్రివేణి టాలెంట్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ జి వీరేంద్ర చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. త్రివేణి టాలెంట్ స్కూల్ స్థాపించారు, 25 బ్రాంచులుగా విస్తరించారు. విద్యారంగంలో చేసిన సేవలకు 2018 లీడర్షిప్ అవార్డు దక్కింది. నానమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరేంద్ర చౌదరి గారు. ప్రతి ఏటా రైతులు, సైనికుల కోసం నిధులు విరాళంగా అందిస్తున్న మానవతావాది వీరేంద్ర చౌదరి గారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నటువంటి దాన్ని నమ్మి విశిష్ట విద్యాగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ త్రివేణి టాలెంట్ స్కూల్స్ తమ విద్యార్థుల్ని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ముందుకు నడుస్తూ ఉంది. గత 30 సంవత్సరాలుగా పలక మీద తపస్సు, ఫలితాల ఉషస్సు అనేటువంటి నానుడిని తీసుకుంటూ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల్ని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతా ఉన్నాయి త్రివేణి టాలెంట్ స్కూల్స్. దాని ద్వారా దేశ భవిష్యత్తుకు తమ విద్యార్థులందరూ ఉపయోగపడాలనేటువంటిదే త్రివేణి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. స్వామి వివేకానందుడు
చెప్పినట్లుగా హౌ టు లివ్ ద సొసైటీ అండ్ హౌ టు లవ్ ద సొసైటీ అనేటువంటి దాన్ని మా విద్యార్థులందరికీ నేర్పిస్తూ వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటిదే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో నెక్స్ట్ 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం సుచిర్ ఇండియా CEO MD లైన్ డాక్టర్ కిరణ్ గారిని. ప్లీజ్ సార్. MD లైన్ డాక్టర్ కిరణ్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో 20 ఏళ్ల అనుభవంతో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇలా ఎన్నో గొప్ప ప్రాజెక్టులని నిర్మించిన ఘనత వీరి సొంతం. దేశ విదేశాల్లో రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సేవలు అందిస్తున్న వ్యక్తి ఆయన. 100కు పైగా దేశాల్ని పర్యటించిన అనుభవం, సాహసయాత్రలు చేసిన ఎక్స్పీరియన్స్ డాక్టర్ కిరణ్ గారి సొంతం. ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి సుహాస్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సుజాత కృష్ణ సామినేని గారు. సుజాత కృష్ణ సామినేని గారు సాదరంగా మీకు ఆహ్వానిస్తున్నాం మేడం. రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణ రంగంలో వీరిది 12 ఏళ్ల అనుభవం. క్వాలిటీ, కమిట్మెంట్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడంలో సుహాస్ ప్రాజెక్టులకు మంచి పేరుంది. ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు నీమ్స్ బోరో గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ GNS కృష్ణ భార్గవ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. 29 ఏళ్ల రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగ అనుభవంతో సరికొత్త డిజైన్స్, క్వాలిటీ వర్క్, ల్యాండ్ మార్క్ నిర్మాణాల్ని అందించారు. అందరికీ అందుబాటులో గృహ నిర్మాణాలు చేపట్టిన రికార్డ్ ని నెలకొల్పారు. సో సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ అని ఎన్నోసార్లు మాట్లాడుకుంటాము. సో ఫార్ మేము 2017లో నీమ్స్బోరో గ్రూప్ సంస్థ నుంచి జర్నీ స్టార్ట్ చేశాము. ముందు చైర్మన్ సార్ GVR మురళీకృష్ణ గారు ఎప్పటి నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నా కూడా నీమ్స్బోరో గ్రూప్ని 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో వెంచర్లు చేసుకుంటూ ఒక 10 వెంచర్స్ చేసుకుంటూ ఒక 10-15 వెంచర్స్ కంప్లీట్ చేసుకొని, అలాగే ఇప్పుడు రేరా అండ్ DTCP అప్రూవ్డ్ మెగా ప్రాజెక్ట్స్ ఒక 4 రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజధాని అని చెప్పి ముంబై హైవే మీద, అలాగే మన ఊరు అని చెప్పి నారాయణఖేడ్ దగ్గరలో, ఇంపీరియా అని చెప్పి మన నాందేడ్ హైవే మీద, నిమ్స్కి దగ్గరలో ఏదైతే మన సెంట్రల్ ప్రాజెక్ట్ వస్తుందో నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, దాని దగ్గరలో మనకి 4 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. రాబోయే 1-2 ఇయర్స్లో కూడా, షార్ట్ టర్మ్లో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి. వాటన్నిటిని ఇంకా లాంగ్ టర్మ్ విజన్ ఒక 5-10 ఇయర్స్ ప్రాజెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ కళల్ని నిజం చేసుకోవడానికి ఉండేటట్టుగానే మా ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరైతే అక్కడ చూస్తున్న అందరూ ఉన్నారో, ప్రజలందరూ కూడా, అందరికీ కూడా ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా భూమిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా తప్పకుండా నీమ్స్బోరో గ్రూప్ని మీరు విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు ఇప్పుడు వస్తున్నారు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ జగన్మోహన్ రావు గారు. ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని నెక్స్ట్ స్వీకరించేందుకు డాక్టర్ సాయి కుమార్ చెరుకూరి చైర్మన్, షిరిడి సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్ వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. 2020లో షిరిడి సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ స్థాపించి దంత వైద్య సేవల్ని అందిస్తున్నారు. డెంటల్ ఇంప్లాంట్స్, డెంటల్ అలైనర్స్, కటింగ్ ఎడ్జ్ డెంటల్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ లో షిరిడి సాయి డెంటల్ హాస్పిటల్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. First of all, we have started our clinics in August 2020. From then on, we have announced different branches, and we have 3 branches now in Madhapur and Gayatri Nagar. In Madhapur, we are having 2 branches. We have different instruments, different type of instruments, latest technology, lasers, and we are having intraoral cameras. I request everyone, the people, to come and experience our clinic. Thank you one and all. ఇక 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను ఇప్పుడు స్వీకరించేందుకు వస్తున్నారు సంపంగి గ్రూప్ చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి గారు, అలాగే CEO సురేష్ సంపంగి గారు. ఇద్దరిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. వినూత్న పద్ధతిలో రియాలిటీ సెక్టార్లో ఆర్గానిక్ ఫార్మింగ్ విధానం తీసుకొచ్చిన ఘనత డాక్టర్ రమేష్ సంపంగి గారిది. ఆయన సోదరులు CEO సురేష్ సంపంగి
లాంగ్ టర్మ్ ప్లానింగ్, దృఢమైన వ్యాపార దృక్పథంతో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయో ఫార్మింగ్లో ముందుకు సాగుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మేము మా నినాదం. దానివల్ల మేము మా కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కంపెనీ డైరెక్టర్ గారు రమేష్ సంపంగి గారు, సిఇఓ గారు సురేష్ సంపంగి గారు వాళ్ళకు ఉన్న విజన్ తోటి భవిష్యత్తులో మనకు అంటే మేము చేసే అగ్రికల్చర్ ల్యాండ్ మేమైతే 1 ఎకర్ 1/2 ఎకర్ కాన్సెప్ట్లో మేము ఖజూరు తోటలు పండిస్తూ దాంట్లో వచ్చే ఆదాయంతో మా కస్టమర్స్ అందరికీ మేము చాలా హ్యాపీగా ఉంచాం. వాళ్ళు ఒక్కసారి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళ 3 తరాలకు అంటే వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా 80 సంవత్సరాల వరకు వాళ్ళకి రిటర్న్స్ వచ్చే విధంగా మేము మా బయో ఫార్మింగ్ చేస్తున్నాము. దానివల్ల మా కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. మా దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని సంపంగి గ్రూప్ను ఒకసారి సంప్రదించండి. పంటలు పండిస్తున్నాం కాబట్టి 100% మా దగ్గర రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. అంటే హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అనేది మేము అందుకే చెప్తున్నాం. అంటే మా దగ్గర హెల్త్ పరంగా మేము ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాం కాబట్టి మా కస్టమర్లందరికీ ఆర్గానిక్ మేము ఖజూరు కానీ, మేము కూరగాయలు కానీ, మేము పప్పు ధాన్యాలు కానీ మేము అందిస్తున్నాం. మా దగ్గర కొనుక్కున్న ప్రతి కస్టమర్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము ల్యాండ్ లీజుకు తీసుకొని దాంట్లో కల్టివేషన్ చేసి కల్టివేషన్లో ఈ 15 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మేము 3 times ఇన్కమ్ ఇస్తున్నాం. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ కాసిర్ల మహేందర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. 30 ఏళ్ల సుదీర్ఘ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగ అనుభవం, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సొంతం, 35,000 మంది కస్టమర్స్, 40,000 మంది బిజినెస్ అసోసియేట్స్ గల సొంతింటి కలని లక్ష్యంతో ముందుకి అడుగులు వేస్తున్నారు. మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి అచీవ్మెంట్ అవార్డు రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పండగ వాతావరణం ఉంది. దీనికి అంతటి కారణం మా మార్కెటింగ్ మిత్రులే. మెయిన్ మా మార్కెటింగ్ మిత్రుల కృషి వల్లనే ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి జరిగింది. అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాతనే సైట్ లాంచ్ చేయడం జరుగుతుంది. అందుకు కస్టమర్లకు చాలా సాటిస్ఫై అయిపోయారు కాబట్టి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో దానివల్లనే కస్టమర్లు అందరూ సాటిస్ఫై అయ్యారు. దాంతోపాటు మా మార్కెటింగ్ మిత్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో అందుకొరకే మనం ఇంత మంచి సక్సెస్ రూపంగా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు వేదికపై ఆహ్వానిస్తున్నాం. హానర్స్ హోమ్స్ ప్రమోటర్స్ డైరెక్టర్స్. ది బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ అనగానే గుర్తొచ్చేది హానర్ ఫార్మ్స్. 2016లో హానర్ వివాంటీస్, 2019లో హానర్ అక్వాంటీస్ వెంచర్స్. వైవిధ్యం, వినూత్నం, స్థిరత్వం, ఫ్యూచర్ అవుట్లుక్ ఇవే వీరి విజయానికి సోపానాలు. So next, Arca Global Indian International School founder Sri M. Narasimhamurthy garini 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ స్వీకరించేందుకు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ శ్రీ ఎం నరసింహమూర్తి గారు. ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ లో మాస్టర్స్ చేశారు. 2009లో ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ని స్థాపించారు. సో నెక్స్ట్ 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ స్వీకరించేందుకు ఆరో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ MD శ్రీ బూసం జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో 20 ఏళ్ల అనుభవం కలిగిన వ్యక్తి. అనుభవంతో పాటు డిజిటల్ మీడియా రంగంలో విశేష ప్రతిభని చూపుతున్నారు. సినిమా నిర్మాణంలోనూ తనదైన ముద్ర వేశారు శ్రీ బూసం జగన్మోహన్ రెడ్డి గారు. మాలాంటి వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 20 years బ్యాక్ స్టార్ట్ చేసిన నేను అడ్వర్టైజింగ్ కంపెనీ. రీసెంట్గా మూవీస్లో కూడా వచ్చిన. నా ఆల్రెడీ మూవీ ఆహాలో OTTలో విందు భోజనం అని ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆరో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ లాస్ట్ 20 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ మొత్తం కార్పొరేట్, ప్రైవేటు, గవర్నమెంట్ అన్ని కంపెనీస్ అని బ్రాండింగ్ చేస్తూ ఉంటా. రీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్ క్యాంపెయిన్స్ అని చేస్తున్నా. కాంగ్రెస్ క్యాంపెయిన్ కూడా నేనే చేసిన. మొత్తం అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ అంతా నేను చిన్నప్పటి నుంచి ప్యాషన్, దానివల్ల దీంట్లోకి వచ్చినండి. నేను ఉదయంలో ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేసినండి. బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. ఉదయంలో ఫస్ట్ టైం సిస్టంలో డిజైన్ చేసింది నేనే అండి. ఉదయం అంతకుముందు అంతా బ్రోమైడ్ ఇది ఇంట్లో ఉంటుండే. వాళ్ళు US నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే సిస్టమ్స్, నేను ఫస్ట్ టైం అక్కడ అంతా ఎడిటర్స్కు ప్రతి ఒక్కరికి నేను ట్రైనింగ్ ఇచ్చి నేను ఫస్ట్ టైం నేను ఉదయం సిస్టంలో డిజైన్ చేసింది నేనే అండి. అడ్వర్టైజింగ్ అప్పటికి నాది అడ్వర్టైజింగ్ కంపెనీ ఉందండి. సో నెక్స్ట్
10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ రాహుల్ గుల్వే, కిరణ్ కుమార్ గార్లని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. 2015 ఫిబ్రవరి 8న అశోక రీహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ఫిజియో, మాన్యువల్ థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, డిజబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ లో పలు బ్రాంచ్లని కూడా స్థాపించారు. అశోక రీహాబిలిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మనం 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 బ్రాంచెస్తో మేము డిఫరెంట్ వింగ్స్లో రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ హియరింగ్, ఉమెన్ హెల్త్ మీద, దాంతోపాటు డెంటల్ అండ్ హియరింగ్ క్లినిక్ మీద చాలా డిఫరెంట్ వింగ్స్లో మేము పనిచేయడం జరుగుతుందన్నమాట, డిఫరెంట్ నేమ్ బ్రాండ్స్తోని. ఈ అచీవ్మెంట్ తీసుకోవడం మాకు ఎంతో అదృష్టంగా ఉంది. ఎందుకంటే మేము ఏదైతే ఈ రీహాబిలిటేషన్ ఫీల్డ్లో చాలా కృషితో, పట్టుదలతో అండ్ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మేము సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. విజన్ థెరపీ ఉందో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫుల్ ఫ్లెడ్జ్గా మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలామంది పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు విజన్ థెరపీ త్రూ. సో పెద్దవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ ఇష్యూస్ కానీ లేదు అంటే బ్లరింగ్ విజన్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో చాలామందికి మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6,000+ కేసెస్ మనం ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ అచీవ్మెంట్స్ కాకుండా ఇంతకుముందు కూడా అచీవ్మెంట్స్ చాలా రావడం జరిగింది. బట్ ఇలానే 10 టీవీ కూడా మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, కామర్స్ గురు డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి ఫైనాన్స్, కామర్స్ మేనేజ్మెంట్లో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారు. అవినాష్ గారు ఇండియాలో యంగెస్ట్ ట్రిపుల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్గా వరల్డ్ రికార్డ్ హోల్డర్గా నిలిచారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్స్ అండి. Testimony for all the hard work that we have been doing, and not only it also acts as testimony, but it also shoulders further responsibility to contribute back to the society. So as Avinash Group of Institution Chairman, I take so much of pride to mention that it has been a continuous effort from all the 1,000+ staff of our college, and we are happy to have this educated almost 20,000+ students across 11 colleges in Hyderabad and 1 college in Warangal. So thank you so much 10 TV for recognizing the efforts and placing us amongst the coffee table book. Thank you so much. It has been a 10 years journey for now, and we have been successfully able to train almost around 1 lakh students, and we would like to expand this to the next domain, or probably establish ourselves into a corporate, we want to establish into a university setup as such, and become a proficient specialist in commerce and finance university actually. రఘునందన్ గారు, దుద్దిలి శ్రీధర్ బాబు గారు, మీ రాక మా కంటికి ఇంపు, మీ మాట మాకు వినసొంపు. ముందు రఘునందన్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ముందు రఘునందన్ గారు మాట్లాడాయి ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని 10 టీవీ తరపున కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, వేదికను అలంకరించిన 10 టీవీ యాజమాన్యానికి, మిత్రుడు కళ్యాణ్ గారికి, వేదిక ముందున్నటువంటి 10 టీవీ ఏస్ అచీవర్స్ వినూత్నంగా ఏదో సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో తమ జీవితాల్లో కొన్ని ఆశయాలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి మీ అందరిని ఉద్దేశించి కాఫీ టేబుల్ పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి 10 టీవీ యాజమాన్యానికి, దానిలో స్థానం సంపాదించుకున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. అయినా మీ అందరినీ కలుసుకునేటువంటి అదృష్టాన్ని కల్పించిన 10 టీవీ యాజమాన్యానికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట 10 టీవీ ఏస్ అచీవర్స్లో మొట్టమొదట పిలిచినటువంటి మిత్రుడు నా పూర్వాశ్రమం అయినటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచే ఇక్కడ దాకా రాణించి ఇక్కడ దాకా వచ్చినారని విన్నప్పుడు నిజంగా నేను గర్వపడ్డాను. సో ఉపాధ్యాయుడు అనుకుంటే సాధించలేనిది ఏం లేదని చెప్పి చాలా సందర్భాల్లో నిర్మితమవుతుంది, నిరూపించబడుతుంది కూడా. ఇట్లా స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ, నాకు చదువు చెప్పిన మా సార్లను కూడా గుర్తు చేసుకుంటూ, మీకు చదువు చెప్పిన మీ సార్లను కూడా గుర్తు చేసుకుంటూ ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఈరోజు మీరు ఈ స్థాయికి ఎదగడానికి నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు మీకు చదువు చెప్పిన సార్ల పాత్ర గణనీయంగా ఉంటుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ 10 టీవీ ఏస్ అచీవర్స్ లోపల మొట్టమొదటగా అవార్డు అందుకున్నటువంటి మిత్రుడు కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి తన కెరియర్ని ప్రారంభించి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదిగినారని అన్నప్పుడు ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ని ఈ సందర్భంగా నేను అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నాను. విద్యార్థి దశ నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న నాకు చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే కోరిక ఉండేది.
సో ఇటువైపు వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఏదో సాధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనేక డక్కాముక్కీలు తింటూ వస్తూ ఉన్నాం. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కొత్త డైరీ రాగానే జనవరి 1 రోజు ఒక అక్షరం రాసుకొని నా జీవితాన్ని ప్రారంభించడం, ఈ కొత్త సంవత్సరం ఏదో ఒకటి చేయాలని. దాంట్లో నేను రాసుకునేటువంటి ఒక సెంటెన్స్ మీకు అందరికీ కూడా గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా అదే దిశగా పయనం చేస్తూ ఉన్నారు, అదే దిశగా అచీవ్ అవుతూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో మరింత గొప్ప స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. ఇది నేను ఇంటర్మీడియట్కి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి రాసుకుంటున్నటువంటి పదం. నేను తెలివి తక్కువనైతే నేను అనుకున్నది సాధించలేను అనుకుంటా, నేను తెలివి కళ్ళున్నైతే నా లక్ష్యాన్ని నేను చేరుకుంటాను అనుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొదలుపెట్టినటువంటి నా ప్రస్థానంలో అనుకోకుండా టీచర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక వకీల్గా చివరి ప్రస్థానం అని అనుకుంటా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీ అదర్ ప్రొఫెషన్. ఐ హోప్ దట్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ మై లాస్ట్ ప్రొఫెషన్. రాజకీయాల్లోనే కొన్ని మార్పులు తీసుకురావడానికి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినాం. ఆశించినంత గొప్ప ఫలితాలని సాధించలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ సమాజం మారాలని, సమాజం ప్రజాహితం కోసం పనిచేయాలని సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమంలో భావి భారత నిర్మాతలు, అనేక రంగాల లోపల నిష్ణాతులైనటువంటి మీలాంటి విఘ్నులు, మేధావుల్ని కలుసుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి సందర్భంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్ మే నాట్ బి ఏ ప్రాపర్ డయాస్ టు షేర్, బట్ యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ dimensions and you people are the achievers of the society. You can achieve something else also which is best for the society tomorrow అని సంపూర్ణంగా విశ్వసిస్తూ, నేను ఇందాక చెప్పినటువంటి వాటిని మీ జీవితంలో గుర్తుంచుకొని ఇప్పుడు సాధించిన దాంతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఈ దేశ సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి యువత, 165% మంది యువత భారతదేశం యొక్క సంపద. ఈ సంపద ప్రస్తుతం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్పగా ఎదిగింది. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఈ దేశ విద్యా వ్యవస్థలో మనం ఎదిగినటువంటి మన తీరు మిగతా వాళ్ళతోటి కాంపిటేటివ్గా ఉన్నామంటే మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా గొప్పగా ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి ఏ రంగాన్ని తీసుకున్నా అక్కడ ఎవరో ఒక భారతీయుడు ఆ రంగాన్ని శాసించేందుకు ముందుకు వస్తున్నందుకు భారతీయులుగా నిజంగా మన అందరం కూడా గర్వించాల్సినటువంటి స్థితిలో ఉన్నాం. మీరు ఏ పని చేయాలనుకున్నా 2 విషయాలు మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. ఈ పని నాతోటి అవుతుందా అనేటువంటి సంశయంతో మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని మీరు సంపూర్ణంగా పూర్తి చేయలేరు. నేను చేస్తానంటే బరాబర్ నేనే చేస్తా అనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ముందడిగేస్తే ముందున్నది ఎవరైనా ఏమైనా ఏ సీటు చేరుకోవాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నా చేరుకుంటారు. అవుతుందంటే అయిపోయినంటే పొరపాటున కూడా కాదు మీతోటి. ఆ సంశయం ఎప్పుడైతే మీ మదిలో వస్తుందో అది కానే కాదు. నేను మాత్రమే చేయగలుగుతాను అని అనేటువంటి విశ్వాసం మీ లోపల ఉంటే మీరు దేన్నైనా చేయగలుగుతారు, ఎవరినైనా ఢీకొట్టగలుగుతారు, ఏ రంగంలోనైనా నెంబర్ 1కి ఎదగలుగుతారు. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ న్యూ ఎంటర్ప్రినర్షిప్ ఆర్ ఎనీ న్యూ కాలేజ్ ఆర్ ఎనీ న్యూ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ, ఇందాక ఒక మిత్రులు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తా ఉన్నాం మేమని చెప్పినారు. సూట్లు బూట్లు వేసుకునేటోళ్ళు కూడా వ్యవసాయం చేస్తారని ఎక్కిరిస్తారు కొంతమంది. కానీ సూట్లు బూట్లు కాదు, మెర్సిడెస్లో, రోల్స్ రాయిస్లో కూడా వచ్చి వ్యవసాయం చేయొచ్చు అని నిరూపించడానికి కొంతమంది చదువుకున్నటువంటి విద్యావేత్తలు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశం గ్రామీణ భారతం. ఈ దేశంలో ప్రథమంగా మనం ఆలోచించాల్సింది వ్యవసాయిక దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తుంది, ప్రపంచం అంతా గౌరవిస్తుంది. నేను వచ్చింది మెతుకు సీమ. మా మెదక్ జిల్లా ఒకప్పుడు మెతుకు, ప్రపంచానికి మెతుకును పరిచయం చేసినటువంటి సీమ మా మెతుకు సీమ. అట్లాంటి సీమలో ఈరోజు అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి వ్యవసాయం కొంచెం ఇబ్బంది వస్తూ ఉంది. రేపో మాపో అది మాకు రాదా అంటే తప్పకుండా వస్తుంది. హైదరాబాద్కి వస్తుంది, భాగ్యనగరానికి వస్తుంది, జిల్లాలలో కూడా వస్తూ ఉంది. ఓన్లీ ద థింగ్ మనం ఎంత ఎదిగినా, ఏం చేస్తూ ఉన్నా, ఏ స్థానానికి ఎదుగుతా ఉన్నా, మీకు అందరికీ నేను సవినయంగా ఒక సైన్స్ టీచర్గా చెప్పేటువంటి ఒకే ఒక అపీల్, డోంట్ బ్రేక్ ద ఎకాలజీ. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వైపు మీరు అడుగులేస్తే మీరు బాగుండడం కోసం మీరు చేస్తున్నటువంటి పని ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసానికి గురి చేస్తే భవిష్యత్తులో మిగిలేది ఏముంటుందంటే ఏముండదు. 1917లో టిఆర్ మాల్తూస్ అనే ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే 2 into 2 4 అవుతా ఉన్నాం, 4 into 4 16 అవుతా ఉన్నాం, 16 into 16 326 అవుతా ఉంది. ద రేషియో ఇన్ విచ్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఈ పాపులేషన్కి, ఈ జనాలకి అవసరమైనటువంటి పంచభూతాలైనటువంటి గాలి, నీరు, భూమి ఇట్లాంటివి పెరగవు. కాబట్టి ఏమవుతుంది, వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ద పాపులేషన్, a day will come, the nature itself will try to control the population. As a result we have seen tsunamis, as a result we have seen volcanoes, as a result we have seen Uttarakhand, Kedarinath, Wayanad, and recently in both Telugu states are also facing undue advantage of the rains also. అందుకని నా విజ్ఞప్తి మీ అందరితోటి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏడికి పోయినా మీరు గుర్తుంచుకోవాల్సింది
మనం వచ్చింది ఎక్కడి నుంచి, పోవాల్సింది కూడా అక్కడికే. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొండలు గుట్టల్ని చెరువుల్ని వీటిని లేఅవుట్లుగా మార్చకండి, ప్లాట్లుగా చేయకండి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగితే, ప్రకృతి విధ్వంసం వైపు మనల్ని నెట్టేస్తే చివరికి మనకు మిగిలేది ఏముండదు. కేదార్నాథ్లో నేను చూసినాను చాలామంది భక్తులు శివునికి చాలా పూజలు చేస్తారు. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గుట్టదు అని చెప్తారు. చాలా గొప్ప భక్తితోటి కేదార్నాథ్కి పోయినారు, ఉత్తరాఖండ్ పోయినారు. ఏమైంది? కొంచెం గట్టిగా వర్షాలు వస్తే చూస్తున్నాం కళ్ళ ముంగట ఇట్లాంటి బిల్డింగ్లన్నీ ఇట్లా కదిలిపోయినాయి. మరి శివుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చిండు? పెద్ద పెద్దోళ్ళు పోయినారు అక్కడికి, చాలామంది శివునికి పూజ చేసేటోళ్ళే పోయినారు అక్కడికి. కానీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగితే ఇది జరుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. డిస్ట్రక్షన్ చేయకండి. ఆ డిస్ట్రక్షన్ ప్రకృతికి హానికరంగా ఉండకుండా ఉండాలని చెప్పి ఒక సైన్స్ టీచర్గా, ఒక రాజకీయ నాయకునిగా, భవిష్యత్ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తా ఉంటాను. నేను ఇండస్ట్రియల్ ఏరియా పటాన్చెరు నుంచి వచ్చినాను. టీచర్గా పనిచేసేటప్పుడు చిన్నప్పుడు వందే మాతర గీతం పాడుతుంటే వినేటోళ్ళం, మేము కూడా పాడేటోళ్ళం. ఇప్పుడు కూడా ప్రోగ్రాంలకు ముందు ప్రోగ్రాం అయిపోయాక పాడుతూ ఉంటాం. వందే మాతర గీతంలో పాడిన 3 లైన్లు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మన భాగ్యనగరం దీని పేరులో ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకోండి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్తాం. సుజలం మర్చిపోండి. ఏడికి పోయినా బాటిల్ నీళ్లు తప్పితే మంచినీళ్ళు దొరికేటువంటి పరిస్థితులు లేవు. చేదబావులు పోయినాయి. ఎందుకు పోయినాయి అనేది ఒకసారి ఆలోచించారు. హైదరాబాద్ చుట్టూ భాగ్యనగరం అని చెప్పి చాలామంది వచ్చి ఇండస్ట్రీస్ పెట్టినారు. ఏమైందో మీరంతా చూసినారు. సుజలం పోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు వాగులలో చలిమని ఇట్లా ఇసుకని పక్క జరిపి నీళ్ళు తాగి బతికేటోళ్ళం. ఇలా మంచినీళ్ళ బాటిల్ తప్పితే వేరేది లేనటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ పేరిట వచ్చినటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ మొత్తం గోదావరి నుంచి మొదలుకుంటే కృష్ణా దాకా ఏడ నీళ్లు ఉంటాడో కంపెనీ వస్తుంది, కంపెనీ అవుట్లెట్ వచ్చి దాంట్లో వస్తూ ఉంది. యాజ్ ఎ రిజల్ట్ సుజలం పోయింది, సుఫలం తిండి మంచి దొరుకుతూనే లేదు. అన్ని పొల్యూటింగ్ అరటి పండ్లను కూడా కెమికల్స్లో పెట్టి పండిస్తున్నారని చెప్పి పండుగ మారుస్తున్నారు కాయనని చెప్తున్నారు. సుజలం సుఫలం మలయజ శీతలం. మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు అరుగుల మీద పడుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు ఏసీలో కూర్చుంటే కూడా బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఏడికిపోతే ఈగిపోతే ఓ కంపెనీ వాసన, ఆడికిపోతే ఓ కంపెనీ వాసన, ఇంకో కంపెనీ వాసన. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ఇండస్ట్రీస్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రీస్ డోంట్ బ్రేక్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. భవిష్యత్ అచీవర్స్ కాబట్టి ఇంకొంతమంది కొత్త అచీవర్స్ ఎవరైనా రావాలని కోరుకుంటే ఎకాలజీని కంట్రోల్ చేస్తూ, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ, భావితరాల బతుకుల్ని దుర్భరం చేయకుండా ఉండేటువంటి రీతిలో మీ ఇన్నోవేషన్స్ ఉండాలని, ఆ దిశగా మీరు అందరూ కూడా అడుగు పెడతారని, ముందుకు పోతారని, చిన్న స్థాయిలోంచి, చిన్న కుటుంబాల్లోంచి ఒక గొప్ప స్థాయికి ఎదిగి ఒక గొప్ప పుస్తకంలో చోటు సంపాదించుకున్న మీరు మరింత గొప్పగా ఎదిగి ప్రపంచానికే మార్గదర్శనం చేసే రీతిలో ఎదగాలని, ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 10 టీవీకి, మీకు అందరికీ కూడా ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన 10 టీవీకి, విన్న మీకు అందరికీ, విన్న దీంట్లోంచి ఒక 2 మాటలను ఆచరణలో పెట్టాలనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పెడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ రఘునాథన్ గారు. మనకి సూర్యకుమార్ యాదవ్ ఎలా 360 డిగ్రీ కోణంలో అన్ని వైపులా షాట్లు కొడతారో, అలాగే రఘునందన్ గారికి అన్ని రంగాలపైన సమగ్ర అవగాహన ఉంది. అలాగే సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ప్రస్తుతం కరెంట్ ఇష్యూ, ఈ చెరువుల ఆక్రమణ, అలాగే వరద బీభత్సం, వాయునాడు, ఇవన్నీ మనం ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందో చూసాం. సరే, ఈ కార్యక్రమానికి రావడంతో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చారు. అలాగే అందరి బాధ్యతను కూడా గుర్తు చేశారు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు రఘునందన్ గారు. వై గురుస్వామి నాయుడు గారు, రెనౌండ్ యాజ్ గురు గారు, సెల్కాన్ గ్రూప్ ఫౌండర్ అండ్ CMD శ్రీ వై గురుస్వామి నాయుడు గారు 1990లో వాచ్ రీటైలింగ్ వ్యాపారంతో ప్రారంభమైన వ్యక్తి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1999లో మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సో మనందరి దగ్గర ఒకటి కాదు, చాలా ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాము. ఇవాళ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయో, మొబైల్ ఫోన్ అవనివ్వండి, ట్యాబ్లెట్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అవనివ్వండి, డెస్క్టాప్స్ అవనివ్వండి, ఇలా ప్రతి ఒక్క దీంట్లో మనం ఎంటర్ అవ్వటం, అదేవిధంగా ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ మంచి టర్న్ ఓవర్తో గ్రో అవటం, అది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఒక 6 years ago సెలెక్ట్ మొబైల్స్ అనే ఒక రిటైల్ చైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు మా సెలెక్ట్ గ్రూప్లో ఇప్పుడు 125 స్టోర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్నాయి. నేను మిలియన్స్ ఆఫ్ కన్జ్యూమర్ని రిటైల్ ద్వారా కూడా తీసుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు అంటే సెలెక్ట్ అంటే, సెల్కాన్ గ్రూప్ అంటే ఒక ట్రస్ట్, ఒక నమ్మకం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇది మన తెలుగుడి బ్రాండ్, ఇది మన తెలుగు బ్రాండ్, ఇది మన తెలుగు సత్తా అని జనాలు ఫీల్ అవుతూ ఈ కంపెనీని ఒక రకంగా మేము, మా మేనేజ్మెంట్ ఎంత మోసారో, కన్జ్యూమర్లు కూడా అంతే విధంగా వాళ్ళ భుజస్కంధాల మీద ఎక్కించి ఇది ప్రజలతో డెవలప్ అయిన బ్రాండ్గా చెప్పుకోవచ్చు. డాక్టర్ మధు వారణాసి సూపర్ స్పెషాలిటీ హోమియో క్లినిక్ CMDగా ఉన్నారు. ఆయన సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ మధు వారణాసి గారు సూపర్ స్పెషాలిటీ హోమియో క్లినిక్ స్థాపించి 30 ఏళ్లకు పైగా లక్షల మందికి హోమియోపతి వైద్యం అందిస్తున్నారు.
ద్వారకామయి అనాథాశ్రమం, బాల వికాస్, ఆలంబన ద్వారా సామాజిక సేవ కూడా చేస్తున్నారు. For this prestigious award, so we are incredible to honor with this award. ఇప్పటి వరకు మనం క్లినిక్ పరంగా పేషెంట్స్ చాలా మంది చూసాం. ఒక చారిటబుల్ యాక్టివిటీ పైన వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్స్కి ఎవరికి అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక ప్లానింగ్ ఉంది మా దాంట్లో. ఆ టైప్లో వెళ్ళేసి చాలా మందికి మనకు యాక్సెస్ ఇవ్వడానికి, ఒక మంచి డాక్టర్ యాక్సెస్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఆ ట్రీట్మెంట్ మనం ఇస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ NTV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు GSR హాస్పిటాలిటీ సర్వీసెస్ MD శ్రీ G శ్రావణ్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. GSR హాస్పిటాలిటీ సర్వీసెస్ MD శ్రీ G శ్రావణ్ కుమార్ రెడ్డి గారు 2007లో GSR హాస్పిటాలిటీ సర్వీసెస్ ని ప్రారంభించారు. తెలంగాణలో పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఫుడ్ అండ్ క్యాటరింగ్ సేవలు అందిస్తున్నారు. Thank you so much for recognizing us. మమ్మల్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్ యూ. 17 years we are completed in the hospitality industry. Majority our business is corporate catering company, and we do a lot of facility managements also, and we do a lot of wedding events, any birthday events, anything related to food and facility management. So we are the one of the leading it's a catering company in Hyderabad, and moreover we are doing in 2 states also, Andhra Pradesh and Telangana also we are doing it. Planning to expand to entire South India and North India also. Within 2 years we are going to achieve not less than 1,000 crore company in a 2 years time. That is our goal for another 2 years. నెక్స్ట్ 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి గురు ఆయు కేర్ ఫౌండర్, చైర్మన్ అండ్ CEO డాక్టర్ బొక్క మహేష్ బాబు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయుర్వేద వైద్యంలో 3 దశాబ్దాల అలుపెరగిన ప్రస్థానం, 14 తరాల ఆయుర్వేద వైద్య వారసులు ఉన్న గ్రాండ్ లెగసీ, తరతరాలుగా పూర్వీకుల నుంచి పక్షపాతం, అలాగే వెన్ను సమస్యలు, ఆర్థరైటిస్, నరాల బలహీనత, క్యాన్సర్ జబ్బులకు ఆయుర్వేద వైద్య చికిత్స అందిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది రోగులకు ఆయుర్వేద వైద్యం అందించారు. రీసెర్చ్ మెథడాలజీ అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా అవగాహన బాగా పెరిగింది. వీటిని ఇంకా ఎక్కువగా ప్రచారానికి ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో నేను MDగా ఈ కంపెనీ బాధ్యతలు స్వీకరించాను. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చాలా వరకు చాలా రకాల మెడిసిన్స్ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాము. వాటిని లాంచింగ్ అయింది. నెమ్మదిగా ఇంకా చేసి అది ప్రపంచానికి ఇంకా పరిచయం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్ష నాలో కూడా చాలా బలంగా ఉంది. 10TV వాళ్ళు కాఫీ టేబుల్ బుక్ కింద ఏస్ అచీవర్స్ కింద ఆయుర్వేద వైద్యుల కింద నన్ను ప్రధానంగా తీసుకోవడం నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీడియాకు దాదాపు ఇప్పటిదాకా ఒక 7,000-8,000 ఆయుర్వేద ప్రోగ్రాం చేసిన వాళ్ళను, తర్వాత 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాలుగా గురు ఆయు కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్య సంస్థ 5 లక్షల మంది తర్వాత అబ్రాడ్ నుంచి, ఇండియా నుంచి పేషెంట్లను చూడడం జరిగింది. మేము 14 తరాల వైద్య వారసులము. రీసెర్చ్ అండ్ మెథడాలజీస్తో కూడినటువంటి విశిష్టమైనటువంటి మాలిక్యూల్స్ను ఇప్పుడు ప్రజల మధ్యలోకి రావాలన్న సదుద్దేశం చేత శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా కింద అవతరించింది. ప్రజలకు తర్వాత వైద్యులకు మధ్యలో ఉండేటటువంటి ఇబ్బందులను పసిగట్టి ఎన్నో కంపెనీలు చేయలేనటువంటి విశిష్టమైనటువంటి ఔషధాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఏస్ అచీవర్స్ అవార్డు అందుకోవడానికి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ PSS కిరణ్ అండ్ డాక్టర్ పల్లవి దాసింగ్ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో పల్సియస్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తోంది. తెలంగాణ, ఏపీలో మొదటి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఇది అవతరించింది. దీర్ఘకాల నొప్పులకు రిలీఫ్, ప్లాస్మా థెరపీ, సర్జరీ లేకుండా చికిత్స అందించడం పల్సియాస్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రత్యేకత. డాక్టర్స్ని రికగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇవ్వడం, ఇలా చేసినందుకు 10TV వాళ్ళకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇట్ యాడ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్ టు గివ్ ద బెస్ట్ టు అవర్ పేషెంట్స్. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, అది పేషెంట్కి బయట కనిపిస్తుంది, ఓకే వీళ్ళకి ఒక దెబ్బ తగిలింది అనేది. కానీ దీర్ఘకాలిక నొప్పులు ఎలా అంటే బయటికి కనిపించవు, పేషెంట్కి లోపల చాలా నరకం అనుభవిస్తూ ఉంటారనమాట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కైనా సరే నాకు పలానా నొప్పి ఉంది, పలానా మోకాలు నొప్పి ఉంది అని చెప్తే, నువ్వు రోజు ఇదే చెప్తూ ఉంటావు, అసలు నీకు ఈ ప్రాబ్లం మాకు రోజు విని అలవాటు అయిపోయింది అని
అంటూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనము ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ తోటి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల పేషెంట్కి పెయిన్ రిలీఫ్ చాలా తొందరగా, అంటే ఒక గంటలో చికిత్స అయిపోవడము, ఇమీడియట్లీ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు, వీళ్ళకి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. రియలీ మాకు పేషెంట్ తర్వాత రివ్యూకి వచ్చి నా నొప్పి తగ్గింది అని చెప్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం హ్యాపీ మొబైల్స్ సిఎండి శ్రీ కృష్ణ పవన్ కుంజేటి గారిని. హ్యాపీ మొబైల్స్ నిజంగా షాపుకి వెళ్తే హ్యాపీగానే మీరు తిరిగి సెల్ ఫోన్ కొని రావచ్చు. సరసమైన ధరలకు కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్స్తో సెల్ ఫోన్లు అందిస్తున్నారు సిఎండి శ్రీ కృష్ణ పవన్ కుంజేటి గారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కోటా గారు 2017లో హ్యాపీ మొబైల్స్ కంపెనీ స్థాపించారు. ఏపీ తెలంగాణలో 85 స్టోర్స్ ద్వారా మొబైల్ ఫోన్ రిటైల్ చైన్ స్టోర్స్ కస్టమర్ సర్వీస్ అందిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఎమర్జింగ్ డిజిటల్ బ్రాండ్ ఇండియన్ రిటైల్ ఛాంపియన్స్ అవార్డు అందుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతి కొనుగోలు సేవల నుంచి వచ్చే ఆదాయంలో కొంత సమాజ సేవకు వినియోగిస్తున్నారు. గ్రేట్ సార్. Happy is a multi-brand mobile store present across AP and Telangana. We have 85 stores spread across AP and Telangana, and we have 600 people who have been working for us. And each and every corner of Hyderabad, we have been placed across, and every district headquarters lo undi. Happy is known for giving happiness to a customer, and Happy lo pratyekata undi. Happy lo evaraithe mobile kontaro customer ki we give a different experience altogether. When customer purchase a mobile, we'll clap and give a chocolate to him. ఎందుకు ఇది చేస్తామరా అంటే ఎనీథింగ్ నవడేస్ ఇస్ హ్యాపెనింగ్ త్రూ మొబైల్. సో కస్టమర్ మొబైల్ కొన్న తర్వాత గుడ్ న్యూస్ కానీ స్వీట్ న్యూస్ కానీ మన ద్వారా వినాలి, అంతా మంచి జరగాలని వి డూ దట్. అండ్ హూ ఎవర్ బైస్ ఏ మొబైల్ ఇన్ హ్యాపీ, we take a date of birth of a customer and we donate a meal for a kid who is in need of food on their birthday. And we get a WhatsApp message to a customer saying this, thanks for feeding a meal and stay blessed అని. And we also do a unique thing, whoever is need of blood, they can just call us. We have 24/7 call center. ఎవరికైనా బ్లడ్ అవసరం అయితే మా కాల్ సెంటర్ కాల్ చేస్తే within 10 minutes we can give a 10 contacts who is ready to donate the blood. Saving a life and feeding a meal is give utmost happiness to everyone. So that is happy, Andy. With all blessings of media and customer ద్వారా have been growing drastically and making things wonders, and we have been very happy for getting awarded as Ace Achievers of 10 TV. 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని నెక్స్ట్ స్వీకరించేందుకు హెల్త్ ఆనర్స్ ఫౌండర్ అండ్ సిఎండి శ్రీ జయభారత్ రెడ్డి దామిరెడ్డి గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. హెల్త్ ఆనర్స్ అంటే మీ హెల్త్ మా బాధ్యత అన్నట్టు ఆయన చెప్పకనే చెప్తూ హెల్త్ ఆనర్స్ అని పేరు కూడా పెట్టారు. ఫౌండర్ అండ్ సిఎండి శ్రీ జయభారత్ రెడ్డి దామిరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ నర్సింగ్ ఆపరేషన్ శ్రీ ప్రియాంక వెలగపూడి గారు, హోమ్ కేర్ నర్సింగ్, హోమ్ కేర్ ఫిజియోథెరపీ సేవలు మరియు ట్రాన్సిషనల్ కేర్ సేవలు కూడా అందిస్తున్నారు. వీరు ఎంతోమంది ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఐ వుడ్ లైక్ టు పర్సనలీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ who have been recognized as part of this event, and especially with respect to health honors, మేము one of its first of its kind complete app based health home care and rehab service provider. మేము యాక్చువల్గా ఫిబ్రవరిలో లాంచ్ చేసాం హైదరాబాద్ అండ్ వైజాగ్ మార్కెట్స్లో. So we are going to expand in multiple cities, and this kind of recognition at our early stage will actually take us to a lot of people who are in the market who need a lot of awareness with respect to home care. దానివల్ల మాకు ఉపయోగపడుతుంది, స్పెషల్లీ అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది. ఒక మీడియా సంస్థ ఈ విధంగా చేయడం వల్ల ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐ విష్ 10 TV కండక్ట్ సచ్ ఈవెంట్స్ మెనీ ఇన్ కమింగ్ డేస్. హైదరాబాద్ చాయ్ అడ్డా అంటే అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి ఫౌండర్ అండ్ చైర్మన్గా కె సర్దార్ ఆకా అభినవ్ సర్దార్ గారు, వ్యాపారవేత్త, సామాజికవేత్త, నటుడు, నిర్మాత, కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యాభ్యాసం చేసి వరంగల్ నిట్లో ఉన్నత విద్య, తిరుచి నిట్ నుంచి MBA చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో హైదరాబాద్ చాయ్ అడ్డా ప్రారంభించారు. It's a great achievement ఎందుకంటే basically encouraging the new talents and the startups
by 10 TV. It's a good achievement, I feel. కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసి లాట్ ఆఫ్ ఎంపవర్మెంట్ తీసుకురావాలని చెప్పి ఈ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ద వన్ హూ స్టార్టెడ్ చాయ్ని ఒక చిన్న కాన్సెప్ట్ని కార్పొరేట్ లెవెల్లో తీసుకొచ్చి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను. సో ఇట్స్ బేసికలీ టు గెట్ న్యూ టాలెంట్స్ అండ్ గివ్ పీపుల్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ జనరేట్ మోర్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఈ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. బేసికలీ వీ హ్యావ్ టు టేక్ రిస్క్, బట్ క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకొని కొత్తగా ఏదైనా చేస్తే డెఫినెట్గా వీల్ బీ ఏబుల్ టు అచీవ్. బట్ ఫర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. ఒక గోల్ పెట్టుకొని ఉంటే డెఫినెట్గా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండి. ఎస్ నెక్స్ట్ 10 TVS అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు ఇండియా సైన్ పయనీర్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ మాలు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. ఇండియా సైన్ పయనీర్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ మాలు గారు ఇండియా సైన్ ప్రీమియర్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడర్, కమర్షియల్ టెలిపోర్ట్స్ అసెంబుల్డ్ DSNGలు ఏర్పాటు చేసి శాటిలైట్ అప్లింక్ అండ్ డౌన్లింక్ డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ సేవల్ని అందిస్తున్నారు. కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్, పెయిన్ ఫిజిషియన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ విజయ భాస్కర్ బండికట్ల గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్, పెయిన్ ఫిజిషియన్ గా ఉన్నారు. ఆధునిక పద్ధతుల్లో సర్జరీ లేకుండా నొప్పి నివారణ వైద్య సేవలు అందిస్తున్నారు. క్యాన్సర్, డయాబెటిక్, న్యూరోపతిక్ పెయిన్ కు చికిత్స, ఆటల్లో గాయాలు, దీర్ఘకాల వెన్ను నొప్పి సమస్యలకు అత్యాధునిక పద్ధతుల్లో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ నడుము నొప్పులు ఉండేవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, క్యాన్సర్ పెయిన్స్, హెడేక్స్, ఆడవాళ్ళలో చెప్పుకోలేని పెల్విక్ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటి ఎన్నో రకాల నొప్పులకి మనకి కొత్త రకాల ట్రీట్మెంట్లు చాలా ఉన్నాయి. ఈ ఆపరేషన్ లేకుండా చేయగలిగేవి. వీటన్నిటికీ సర్జరీలకు వెళ్తున్నారు అందరూ. ఇవి లేకుండా చేయగలిగే ఎన్నో రకాల ట్రీట్మెంట్ని మనం చేయగలుగుతున్నాము. సో అట్లాగే నాకు అవకాశం దొరికింది. ఇంగ్లాండ్లో ఉన్నాము, ఒక 14 ఏళ్ల పాటు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. కేంబ్రిడ్జ్లోను, లండన్లోను నా ట్రైనింగ్ అంతా అయింది. చాలా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంతా తీసుకొని అక్కడ కొంతకాలము కన్సల్టెంట్గా ఒక 5 years పనిచేసిన తర్వాత ఈ 15 year ప్రస్థానం తర్వాత నేను మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇక్కడ కొన్ని హాస్పిటల్స్, అపోలో, మిగతా హాస్పిటల్స్లో అన్ని పనిచేసి వి స్టార్టెడ్ అవర్ ఓన్ పెయిన్ క్లినిక్. ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ అనేది ఒక 5 ఏళ్ల క్రితం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా చాలా చక్కగా కోవిడ్ వచ్చినప్పటికీ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతూ వచ్చింది. పేషెంట్స్ దీని నుంచి బెనిఫిట్ పొందడం జరిగింది. చాలా ఆనందంగా ఉంటుంది అది చూసినప్పుడు. And next 10 TV Ace Achievers Coffee Table Book ని స్వీకరించేందుకు కాసాని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కాసాని వీరేష్ ముద్రాజ్ గారు. కాసాని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కాసాని వీరేష్ ముద్రాజ్ గారు వెనకబడిన వర్గాల ఐక్యత, అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. 2024లో బాలబాలికల కోసం నేషనల్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించారు. 2016లో కోహ్లీ సమాజ్ అఖిల భారత ముదిరాజ్ మహాసభ జనరల్ సెక్రటరీగా, 2022 టీడీపీ నేషనల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ యూత్ కోసము, అలాగే ఎవరైతే నిజంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసము ఈ యొక్క ఫౌండేషన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొద్దిగా స్ట్రాంగ్ చేయాలి. స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు చాలా వరకు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలి. రూరల్ గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి. సో దాంతోపాటు ఎడ్యుకేషన్లో కూడా చాలా వరకు గవర్నమెంట్స్ ఇస్తున్నాయి, కానీ అందరికీ రీచ్ అవ్వట్లేదు. కాబట్టి మనతో తోచింది మనం చేయాలనేదే మా కాన్సెప్ట్. నెక్స్ట్ 10 TV Ace అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొలినేని భాస్కర్ రావు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. Dr. Bhaskar Rao garu is away, so on his behalf, I am honored to take this award. Thank you. And 10 TV Ace Achievers Coffee Table Book ని స్వీకరించేందుకు శ్రేయాస్ మీడియా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రేయాస్ మీడియా చైర్మన్ శ్రీ జి శ్రీనివాస్ గారు 2008లో ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్స్ జర్నీని స్టార్ట్ చేశారు. 15 ఏళ్లుగా సినిమా ప్రమోషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ లో సుదీర్ఘ ప్రస్థానం వారిది. నెక్స్ట్ 10 TV Ace అచీవర్స్
కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు మన ముందుకు వస్తున్నారు మానేపల్లి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మురళీకృష్ణ మానేపల్లి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మానేపల్లి జ్యువెలర్స్ చైర్మన్ శ్రీ రామారావు మానేపల్లి గారు 1890 నుంచి 133 ఏళ్లుగా 5 తరాల వారసత్వం మానేపల్లి జ్యువెలర్స్ ది. నాణ్యత ఆకట్టుకునే కళా నైపుణ్యం, వినూత్నమైన డిజైన్ల రూపకల్పనలో ఆభరణాలు తయారు చేస్తున్నారు. Great honor and a happy moment for us to be this part of this achievement awards. So first of all, I really congratulate 10TV for the great initiative they have taken up. We as a jewelry brand complete jewelry solution untundi customer end to end, like gold, diamond, platinum, any bridal jewelry, value for money. Manipali is mostly known for value for money. But ongoing wedding season la huge collection we have introduced. So coming festival season, Dhanatrayodashi and all, like Dhanteras, we have excellent collection. So a lot of diamond collection is being added with a less value addition, and starting from 50,000 you have a huge diamond collection in all our stores. So we have 7 different branches all around the city. So any customers looking for the exclusive wedding and the diamond store, they can always be part of the Manipali. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు మ్యూటేట్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీమతి కృష్ణవేణి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మ్యూటేట్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీమతి కృష్ణవేణి గారు 2020లో మ్యూటేట్ సంస్థని స్థాపించారు. సేంద్రియ వ్యవసాయం ఫలితాలపై రైతులకు అవగాహనతో పాటు క్రమంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగాన్ని 50 నుంచి 70% వరకు తగ్గించడం మ్యూటేట్ లక్ష్యంగా పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తూ ఒక స్టార్టప్ని గుర్తించి ఏస్ అచీవర్స్లో ఈరోజు మమ్మల్ని ఇక్కడ భాగస్వాముల్ని చేసినందుకు 10TVకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. మనకి సాయిల్ పాడవుతుంది, లేదు అంటే జనాలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మనల్ని కెమికల్ ఆపమంటే వాళ్ళకి ఆదాయం ఆగిపోతుంది. సో ఎప్పుడైతే ఆదాయం ఆగుతుందో వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్ వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు ఆర్గానిక్లోకి వెళ్ళలేకపోతున్నారు. సో ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటి అంటే రైతులు అనేది హ్యాపీగా కెమికల్స్ ఆపేసి సేంద్రీయ వ్యవసాయంలోకి మారాలి. సో దాని గురించి మేమేం చెప్తున్నాము అంటే ఎట్ ఏ టైం స్టాప్ చేయకుండా గ్రాడ్యువల్గా మనం తగ్గించమని చెప్తున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ మనం సాయిల్ స్ట్రక్చర్ని మార్చుకోవాలి. సాయిల్ ఎప్పుడైతే మనం బాగు చేసుకుంటూ వస్తున్నామో అదే క్రమంలో మనం కెమికల్స్ అనేది వాడడం తగ్గించి ఆర్గానిక్ మందుల్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ కెమికల్స్ తగ్గించి మన ఆర్గానిక్ వైపు వస్తున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు నాక్రో బయోటెక్ చైర్మన్ శ్రీ బత్తినేని సుధాకర్ చౌదరి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బయో ఫెర్టిలైజర్స్ కంపెనీని 2006లో స్థాపించారు. భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్ తరాలకు మంచి పంటలు, ఆరోగ్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. నాక్రో బయోటెక్ స్థాపించిన ఈ 14 సంవత్సరాల్లో ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఏంటంటే నాక్రో బయోటెక్ బయో ఫెర్టిలైజర్స్ కంపెనీ ప్రతి కంపెనీకి భూమి మీద రైతు వ్యవసాయం చేస్తే ఎటువంటి నష్టాలు రావని నిరూపించడానికి నాక్రో బయోటెక్ మేము చేసిన కృషి ఈరోజు మాకు 1 లక్ష నుంచి 2 లక్షల మంది రైతులు ఆదర్శంగా ఉన్నారు మేడం. సేంద్రీయ వ్యవసాయానికంటే ముందు కూడా మన భారతదేశం అంతా కూడా వ్యవసాయం చేసింది సేంద్రీయ వ్యవసాయమే. ఆనాటి ప్రాచీన భారతదేశ వ్యవసాయాన్ని రాబోయే రోజుల్లో ప్రతి రైతు కూడా వ్యవసాయ విధానాన్ని మార్చి సేంద్రీయ వ్యవసాయం చేయాలని మా మొదటి అడుగండి. అండ్ నెక్స్ట్ 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు పిస్తా హౌస్ వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాదీ ఫ్లేవర్డ్ ఫుడ్ తయారీలో 25 సంవత్సరాల అనుభవం పిస్తా హౌస్ సొంతం. సో పిస్తా హౌస్ నుండి వారిని ఒక్కసారి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. हार्ड वर्क तो करना चाहिए और जब तक हार्ड वर्क नहीं करेंगे कुछ होगा नहीं. तो मैं हमारे दोनों बेटे भी है, हमारा जो स्टाफ है, हम भी एक स्टाफ में ही काउंट करते हैं अपने आप को. Yeah, first of all, Pista House is the legacy of the city, and we are trying hard to keep the legacy maintained throughout the world. Our vision, our aim is that the people of the world should taste the legacy of Hyderabadi style food, like the famous dishes like biryani, halim, kebabs, maraq, and chai and dum chai. All over the world they like. If you go to Canada, you go to UK, US, and all. So the right. We are having 45 outlets in Telangana, and now we are coming up with 46 outlets. We are coming in 2 tier cities like Warangal, Khammam, different cities. Pista House special is in Hyderabadi cuisine. We have very good Hyderabadi biryani, halim, chai. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు ప్రాణా పెయిన్ క్లినిక్ ఫౌండర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సాహిత్య గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మోకాలి సమస్యలు,
కటింగ్ ఎడ్జ్ రీజనరేటివ్ థెరపీ, ప్లాస్మా ట్రీట్మెంట్ ఇలాంటి వైద్య సేవలన్నీ పేషెంట్లకు ఇంటి వద్దే అందిస్తున్నారు. 2 ఏళ్లలోనే ప్రాణ పెయిన్ క్లినిక్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. India's first pain clinic where మేము అసలు పేషెంట్స్ డోర్ స్టెప్కి కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని తీసుకెళ్తున్నాము. లైక్ వీఆర్ ద ఫస్ట్ వన్ టు లాంచ్ మొబైల్ పెయిన్ క్లినిక్ అండ్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు మా పెయిన్ పేషెంట్స్కి. లైక్ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ఇండియా వేర్ ఓపీడీ అనేది అసలు ఉండదు మా దగ్గర. సో మేము ఫ్రీ కన్సల్టేషన్స్ దట్ టు ఆన్ ఫోన్ కాల్ ఇస్తామండి. సో బై దిస్ పేషెంట్స్ టైం, ఎనర్జీ అండ్ మనీ చాలా మటుకు సేవ్ అవుతుంది. అండ్ ఇంకా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మా పేషెంట్స్ చాలా పెద్దవాళ్ళే ఉంటారు, లైక్ 60+ ఏజ్ గ్రూప్స్, వేర్ వాళ్ళకి ఇంటి వరకు డోర్ స్టెప్ వరకు తీసుకువెళ్ళడం అనేది చాలా ఈజీ థింగ్ అనమాట. సో మేము అలాంటివి కొత్త కొత్త వినూత్నమైన పద్ధతుల ద్వారా వాళ్ళకి ఈ సేవలు అందించడానికి ఇలాంటివి మాకు చాలా బూస్టప్ ఇస్తాయండి. 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు ప్రసాద్ హాస్పిటల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమో ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎంతో మంది దంపతులకు సంతాన సాఫల్యత చేకూర్చి వారి పాలిట వరంగా మారిన వైద్యురాలు. గాంధీ మెడికల్ కళాశాలలో చదువుకున్న డాక్టర్ సుమ పిల్లలు లేని ఎంతో మంది దంపతులకు చికిత్స చేసి వారింట్లో పసిపాపల నవ్వులు వికసించేలా చేశారు. నేను ఈ దేశంలో చదువుకున్నాను, ఇక్కడ పేషెంట్ల మీదనే వైద్యం నేర్చుకున్నాను. ఇక్కడ టీచర్లు, ఇక్కడ ప్రొఫెసర్లు నాకు చాలా మటుకు వైద్య విజ్ఞానం అందించారు. సో అందుకని నేను ఎప్పుడు ఈ దేశాన్ని వదిలి వెళ్ళదలుచుకోలేదు. కానీ మన దేశంలో ఎప్పుడైతే కొత్త రకమైన వైద్యాలు మనము పేషెంట్లకు ఇవ్వగలుగుతామో అప్పుడే మెడికల్ టూరిజంని ఇంకా బాగా ఆహ్వానించగలుగుతాము. అంటే ఈ దేశంలో సంపద సృష్టికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ మెడికల్ టూరిజం ద్వారా కానీ, కొత్త కొత్త వైద్య విధానాల ద్వారా కానీ. అందరికీ ప్యాషన్ ఉండకపోవచ్చు, అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్లు, నర్సులు వాళ్ళని కనుక ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా క్లినికల్ రీసెర్చ్ కనుక మనము ముందుకు తేగలిగితే డెఫినెట్గా ఇండియా విల్ బీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హబ్ ఫర్ మెడికల్ టూరిజం అండ్ ఆల్సో వెరీ నావెల్ అండ్ న్యూ ఏజ్ థెరపీస్. 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలో ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజుల లైఫ్ కోచ్, లక్షల మందికి సలహాదారు డాక్టర్ ఎంఎం రజా గారు, ఎండి, రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, శ్రీనగర్, యుఎస్ఏ ఇలా దేశ విదేశాల్లో బ్రాంచ్లను నెలకొల్పారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో పలు అవార్డులు దక్కించుకున్నారు. కంపెనీకి ఒక 200 పైగా అవార్డ్స్ వచ్చాయి. కానీ ఇవాళ 10 నుంచి మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, ఒక పండుగ సందర్భంగా ఉంది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. మా రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ సిన్స్ 1970 నుండి ప్రజల మధ్యలో ఉన్నాము. సౌత్ ఇండియాలో రత్నాలకి ఇంత ఒక వాల్యూ, రత్నాలకి ఇంత ఒక విలువ, రత్నాలకి ఇంత ఒక ప్రతి ఒక్కరు ధరిస్తున్నారంటే దాని వెనుక మా ఫ్యామిలీ చాలా కష్టం పడింది. సో ఆల్రెడీ వీ హ్యావ్ 9 బ్రాంచెస్. అంటే మాది స్టార్ట్ అయింది బెంగళూరు నుండి. బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ, ముంబై, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ దాంట్లో కూడా మా బ్రాంచ్ ఉంది. అదేవిధంగా దుబాయ్లో కూడా మా బ్రాంచ్ ఉంది. అండ్ యూఎస్లో కూడా చికాగో అండ్ ఫినిక్స్లో కూడా అక్కడ కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా రత్నాల ద్వారా, ఈ రత్నాల ఇండస్ట్రీలో మేము ప్రజలకి సేవలు అందిస్తున్నాం. సో ఆ విధంగా మా కంపెనీకి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ధరావత్ శ్రీనివాస్ నాయక్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ధరావత్ శ్రీనివాస్ నాయక్ గారు 2019లో రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించి అందరికీ అందుబాటులో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రూపకల్పనలో 20 ఏళ్ల ప్రస్థానంతో ముందుకు వెళ్తున్నారు. 2023లో విజనరీ లీడర్ ఐకాన్ అవార్డ్, 2023లో టైమ్స్ బిజినెస్ అవార్డ్, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చాను. సో ఈరోజు నేను అనుకున్న గోల్ ఏంటిదంటే, పేద ప్రజలు నాకు ఇల్లు లేదు అని చెప్పి చాలామంది ఉంటున్నారు. ఈరోజు మనం హైదరాబాద్, తెలంగాణ మొత్తం చూసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా 75% ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, 25% మాత్రమే ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరు రెంట్స్కి అలా ఉంటున్నారు. జీవితంలో ఒక సొంత ఇంటి కళ నెరవేరాలనే ఒక ఉద్దేశంతో చాలామంది థింక్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే,
ఇన్వెస్ట్మెంట్ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న ఇన్వెస్ట్మెంటే రేపటి నాడు చాలా పెద్దగా అవుద్ది. అందరూ చెప్తుంటారు రేపటి కోసం చెప్తుంటారు. మరి రేపటి కోసం ఈరోజు ఆలోచించండి. రేపటికి మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని, మంచి అసెట్ని ఇవ్వాలని నేను అంటాను. అప్పర్ మిడిల్ అండ్ హై క్లాస్ పీపుల్స్ కూడా మేము ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. సో ప్రతి ఒక్కరు అంటే ఈరోజు ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళే ప్లాట్లు కొంటారా అని కాదు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కూడా మార్కెటింగ్ చేసే వాళ్ళకు మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతోటి 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శేషానంద్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. 10 లక్షలకు పైగా రెడ్ శాండిల్ మొక్కలు పెంచుతున్నారు. 3300 ఎకరాల విస్తీర్ణంలో రెడ్ శాండిల్ చెట్లతో కస్టమర్లకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చేస్తున్నారు. ఫోర్బ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డులు కూడా అందుకున్నారు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ అవార్డు 2023లో అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్స్ కంపెనీగా బిజినెస్ మింట్ గుర్తింపు తెచ్చుకున్నాయి. మా సంస్థకి ఈ 10 టీవీ వాళ్ళు ఇచ్చిన గౌరవం గుర్తింపు అచీవర్స్గా ఎన్నో ప్లాన్స్ నిలబెట్టి చాలా ఇదే చేశాము. ఇప్పటికి 35 వెంచర్లు కంప్లీట్ చేశాము. 3500 ఎకరాలు మేము కంప్లీట్ చేసాము. 10 లక్షల పైన మొక్కలు నాటి ఈ సంస్థ చాలా ముందుకెళ్తున్నాం. ఇప్పటికి మన దగ్గర ఒక 1000-2000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. చాలా కుటుంబాలు నిలుస్తున్నాయి. ఇంతకుముందు ఒక 22 సెంట్లు తీసుకున్న కస్టమర్ ఇవాళ రోజున ఎకరాల్లో 5 ఎకరాల్లో తీసుకునే స్థాయికి ఎదిగాము. మా డెవలప్మెంట్స్ని అంత ఇదిగా చూపించుకున్నాము. మాకు ఈ అవార్డు రావడం ఇంకా గౌరవంగా ఉంది, గర్వంగా ఉంది. మీరు అన్నట్టుగానే మన పర్యావరణాన్ని పెంచుతున్నాము. ఎంతలాగా అంటే మేము 35 ఇంచులు కంప్లీట్ చేశాం సార్. వీళ్ళు 10 లక్షల పైన మొక్కలు నాటాం సార్, ఎర్రచందనం మొక్కలు అని చెప్పాను. And next 10 TV Ace Achievers Coffee Table book ని అందుకోవటానికి సాయి సెల్స్ కళా మందిర్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ శ్రీనివాస్ అన్నం గారిని ఆహ్వానిస్తున్నాం స్టేజ్ పైకి. సాయి సెల్స్ కళామందిర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాక కనక దుర్గా ప్రసాద్ చలవాడి గారు 2005లో సాయి సెల్స్ కళామందిర్ రీటైల్ టెక్స్టైల్ గ్రూప్ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 62 స్టోర్స్ ఏర్పాటు చేశారు. కళామందిర్, మందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, కేరళ ఫ్యాషన్ మాల్ బ్రాండ్స్ కు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. నెక్స్ట్ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు శ్రీ కోసలైట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వి నరేంద్ర బాబు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీ కోసలైట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వి నరేంద్ర బాబు గారు 2021లో విజయవాడ కేంద్రంగా శ్రీ కోసలైట్స్ మెడికల్ అకాడమీ స్థాపించారు. 30 ఏళ్ల బోధనా రంగ అనుభవంతో నార్త్, సౌత్ ఇండియాలో నీట్ కోచింగ్, మెడిసిన్ విద్యా సంస్థలను స్థాపించి 3000 మందిని డాక్టర్లుగా తయారు చేసే దిశగా కృషి చేశారు. నీట్లో 2021లో 724, 2022లో 1013, 2023లో 1237 ర్యాంకులతో ఆల్ ఇండియా లెవెల్ టాప్ ర్యాంకులు సాధించిన ఘనత శ్రీ కోసలైట్స్ సొంతం. And next 10 TV Ace Achievers Coffee Table book ని స్వీకరించేందుకు శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ CEO శ్రీ MV శిరీష గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ CMD డాక్టర్ అఖిల్ దాడి గారు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 1997లో హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసించారు. హైదరాబాద్ నిమ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 2001లో నిమ్స్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి స్పైన్ సర్జరీ ఫెలోషిప్ పొందారు. 2004లో యూనివర్సిటీ ఆఫ్ గ్రేట్ వరల్డ్ నుంచి జాయింట్ రీప్లేస్మెంట్స్ ఫెలోషిప్ పొందారు. వరల్డ్ ఆర్థోపెడిక్ కౌన్సిల్ ఇండో జర్మన్ ఆర్థోపెడిక్ ఫౌండేషన్ మెంబర్ గా ఉన్నారు. ఒకే రోజు 38 మోకాలి శస్త్రచికిత్సలు చేసి వరల్డ్ రికార్డ్ సాధించారు. 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు SRR ఫార్చ్యూన్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పారుపాటి శ్రీనివాసరెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ కటారి రమేష్ గారు, శ్రీ రాజరాజేశ్వరి ఫార్చ్యూన్స్ ఇన్ఫ్రా స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో 18 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు. SRR ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు సాయం అందిస్తున్నారు. ఫస్ట్ చిన్నగా ఒక 2 ఏకర్స్తో స్టార్ట్ చేసేసి 2000 ఏకర్స్కు నేను మా పార్ట్నర్ కటార్ రమేష్ ఈ కంపెనీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసేసి ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడం కాకుండా
మేము ఈ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా ముందు చేసుకుంటా మా ఫౌండేషన్ నుంచి ముందు పోవడం జరుగుతుంది. ఖమ్మంలో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా SRR ఫౌండేషన్ ఒక యూనిట్ వెళ్ళి అక్కడ ఒక 4000 ఎంప్లాయీస్కు ఫుడ్ తయారు చేసి ఆహారం కూడా అందించడం జరుగుతుంది. మేము లాభాపేక్ష కాకుండా ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ మేము ముందుండి కార్యక్రమాలు చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ శ్రీ టి అనురాగ్ రెడ్డి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ శ్రీ టి బాలరెడ్డి గారు 2007లో హైదరాబాద్ లో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించారు. హైదరాబాద్ JNTUకు అనుబంధంగా శాంతా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా 10 ఎకరాల క్యాంపస్ 4000 మందికి పైగా విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో విద్యనందిస్తోంది. భవిష్యత్తులో మరింత మంది మేధావుల్ని సమాజానికి అందించే దిశగా విద్యారంగంలో కృషి చేస్తోంది. నెక్స్ట్ ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ CMD శ్రీకాంత్ జాస్తి గారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రీకాంత్ జాస్తి గారు. శ్రీకాంత్ జాస్తి గారు ప్లీజ్ వెల్కమ్ సార్. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ CMD శ్రీకాంత్ జాస్తి గారు విద్యారంగంలో 20 ఏళ్లుగా అత్యున్నత సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సబ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్లు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా హాస్పిటాలిటీ రంగంలో విస్తృత ఉద్యోగ అవకాశాల దృష్ట్యా వందల మంది విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కృషి చేశారు. ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు యుగంధర్ రియల్ స్టోన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీ సువర్ణ కంటి శ్రీధర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. యుగంధర్ రియల్ స్టోన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సువర్ణ కంటి శ్రీధర్ గారు శ్రీ కందుల రంగారెడ్డి గారి భాగస్వామ్యంతో 1995లో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, గుంటూరు, ఇతర ప్రాంతాల్లో 10 భారీ ప్రాజెక్టులని విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మరో ముఖ్య అతిథి. ఒకవైపు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన విలువైన సమయాన్ని 10 టీవీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు శ్రీధర్ బాబు గారు మీకు ముందుగా ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 10 టీవీ వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరణతో పాటు అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలను, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు ఇప్పుడే సైక్లోన్ హరికేన్ లాగా మాట్లాడతారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు. ఒక టీవీ ఛానల్, అది కూడా ప్రధానమైన టీవీ ఛానల్ పిలుస్తుందంటే వీ కాంట్ అఫోర్డ్ టు లూజ్ ఇట్. సో వారితో పాటు ఇక్కడ విచేసిన పెద్దలకి, ప్రముఖమైన వ్యక్తులకి, అనేక మంది పారిశ్రామికవేత్తలకి, సమాజానికి వారిదైన శైలిలో సేవలు అందిస్తూ ఉన్న అనేక మంది పెద్దలకి, మరి 10 టీవీకి సంబంధించిన మేనేజ్మెంట్ వారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ప్రత్యేకంగా ఖమ్మం కానీ ఇతర జిల్లాలకు సంబంధించి వరదలు ఎందుకు వస్తూ ఉన్నాయి, వరదల కారణం ఏంది, దానికి సూచనలకు సంబంధించి ఇప్పుడే రఘునందన్ గారు అనేక అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రముఖంగా ఇక్కడ ఉన్న చాలామందిని చూస్తూ ఉన్నాను. ఇప్పుడు దాదాపు 50 మందికి అవార్డులు ఇవ్వటం, ఈ అవార్డు గ్రహీతలు కూడా ఓ గొప్ప పారిశ్రామికవేత్తలు, సమాజంలో అనేక ఒడిదుడుకులు ఎదురొడి నిలిచి విజయవేత్తలుగా నిలిచి విజయవంతంగా వారి సంబంధించిన ప్రొఫెషన్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో అనేక సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఈరోజు వారికి ఒక గుర్తింపు, వారికే కాదు ఆ గుర్తింపులో భాగంగా ఈరోజు కాఫీ టేబుల్ బుక్లో మీరందరూ కూడా దాంట్లో కనబడితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ఉత్సాహం కలుగుతుందని, ఒక ప్రేరేపణ కలుగుతుందని ఆలోచన చేస్తూనే ఈరోజు 10 టీవీ వారు ఈ కాఫీ టేబుల్ బుక్ను ఆలోచన చేయటం,
దాంట్లో ప్రధానమైన భాగమైన మీ జీవితాలు, మీ పయనం ఒక ఆదర్శంగా ఉండాలని, ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని, మీ ఎగ్జాంపుల్స్ కూడా రాబోయే కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఒక దిక్సూచిగా ఉండాలని వారి ఆలోచన, 10 TV వారి ఆలోచనకు నేను ఖచ్చితంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో చాలా వరకు చూసాం, ఇక్కడ చాలామంది రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీ, డాక్టర్స్, విద్యా వ్యవస్థలకు సంబంధించిన అధిపతులు ఇక్కడికి రావటం, వీరందరి భాగస్వామ్యంతోనే ఈరోజు సమాజం ముందుకు నడుస్తూ ఉన్న ధర్మిల మీ అందరి గౌరవంతో ముడిపడి ఉన్న పత్రిక. కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన ఇట్లాంటి 10 TVకి సంబంధించిన ప్రధానమైన సమాచార సేకరణకు సంబంధించిన ఈ మెకానిజమ్స్ అన్నిటిని కూడా ఎందుకు మనం ఆదరిస్తాం, గౌరవిస్తామంటే, నేను నిజంగా చెప్తా ఉన్నాను, 10 TV ప్రధానమైన ఉద్దేశం ఒక సమాచారాన్ని అందించటకే కాదు. ఇప్పుడే కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. మేము ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని మొదటగా అందించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వినకుంటే ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహిస్తామని చెప్పారు. దానికి తావు ఇవ్వకుండానే మేము ముందుకు నడుస్తామని మా సోదరులు కళ్యాణ్ గారికి, 10 TV గారికి కూడా, 10 TVకి సిబ్బందికి కూడా ప్రయత్నం చేస్తాం. కానీ అనేక అంశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏముంటాయి, సోషల్ మీడియా అనే అంశం. ఈ సోషల్ మీడియా దానికి వెరిఫికేషన్ ఉండదు, దానికి పరంగా ఉన్న ట్రూత్ ఏందో తెలియదు, దాని వెట్టింగ్ ఏ విధంగా చేయాలో తెలియదు. న్యూస్ వచ్చింది రఘునందన్ రావు గారి మీదనో శ్రీధర్ బాబునో అంటే పోటాపోటీగా ఈరోజు దాన్ని తిరిగి కరెక్టా కాదా అని ఆలోచన చేయకుండా సమాచారాన్ని అందవేయాలని ఒక ఆతృత, నేను ముందుండాలని చేసే ప్రయత్నంలోనే ఈరోజు సోషల్ మీడియా ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి. అది సమాజానికి మేలు చేస్తూ ఉందా, కీడు చేస్తూ ఉందా, వ్యక్తికి, వ్యక్తిత్వాలకి, వ్యవస్థలకు మేలు చేస్తూ ఉందా, కీడు జరుగుతూ ఉన్న అంశాన్ని తప్పకుండా మనం ఆలోచన చేయాల్సిన అవసరం, సమయం ఇది. ఈ సందర్భంలో మరి రఘునందన్ రావు గారు చెప్పిన అంశాలు, ఈకలాజికల్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల అనేక అంశాలు వస్తూ ఉన్నాయి. కానీ అటు పక్కన కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ, ప్రపంచ దేశాలకు సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మేము ఏది డెవలప్మెంట్ ప్రక్రియను చేపట్టినా, లేకుంటే సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, ఈరోజు ప్రపంచ స్థాయిలో మరి UN డిక్లేర్ చేసిన సస్టైనబుల్ గోల్ డెవలప్మెంట్ సంబంధించిన గోల్స్ని ఏర్పాటు చేయడానికి దాని ప్రక్రియ భాగంలోనే మా పాలసీ విధానాలను అమలు చేసే ప్రక్రియలో గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది. అటు కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ విధానాలు కానీ దీంట్లో ముడిపడే ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన భూమి కొద్దిగా ఉన్నా వారి అవసరాలను తీర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఒడిదుడుకులు అవుతూ ఉన్నాయి, స్పష్టంగా కనబడతా ఉంది. ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. ఆ బ్యాలెన్స్ను తిరిగి ఏ విధంగా తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ కంపెనీ మాట్లాడినా, ఏ ఇండస్ట్రీ మాట్లాడినా, రేపు రాబోయే 10-20 సంవత్సరాల కాలహయంలో రేపు బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, అంతర్జాతీయ స్థాయిలో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు రావాలన్నా కార్బన్ క్రెడిట్స్ ప్రకారమే వాణిజ్యం, వ్యాపారం నడుస్తుంది. ఆ కార్బన్ క్రెడిట్స్ ఏ విధంగా వస్తాయి, నెట్ జీరో ఓ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. పొద్దున గ్రీన్ బిల్డింగ్స్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూ ఉంటారు.
గ్రీన్ బిల్డింగ్స్ చేసే ప్రక్రియ భాగంలో సస్టైనబుల్ మోడల్స్ని డెవలప్ చేయడానికి ఈరోజు ఒక పక్కన కన్స్ట్రక్షన్కు సంబంధించిన దిగ్గజాలు కానీ పాలసీ విధానాలు కానీ ఆ విధానాలకు లోబడే మేము ముందుకు నడిచే ప్రయత్నం కూడా చేస్తాం. దానికి కూడా దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన, మా ప్రభుత్వం చేపట్టిన హైడ్రా సంస్థ నుంచి, ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. వరదలు వస్తూ ఉన్నాయి, అటు ఏదో ఖమ్మంలో వస్తూ ఉన్నాయి, లేకుంటే కోదాడలో వస్తూ ఉన్నాయి, మహబూబాబాద్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. మొన్న 20లో జరిగిన హైదరాబాద్లో మనం ప్రత్యక్షంగా చూసినాం. మళ్ళా తిరిగి ఆ విధంగా జరగకూడదనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ హైడ్రా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను హృదయపూర్వకంగా ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా సమాజానికి సంబంధించిన అనేక సమస్యలు తెలిసిన ఒక న్యాయవాదిగా మొన్నని ఈ మధ్యలో మేము చూసాం వారి ప్రకటనకు సంబంధించి హైడ్రా వ్యవస్థ చేస్తూ ఉన్న అంశాలను వారు బాహాటంగా చెప్పడం అనేది, ఎందుకంటే మేము ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా మేము వేరే దారి నడిచినా వారు వేరే దారి నడిచినా ఓ మంచి పని చేసినప్పుడు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్న రఘునందన్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కలిసి మంచి పని చేయాలని. ఈరోజు వరద బాధితులకు సంబంధించి కూడా ఈరోజు ఈ నీడ్ ఆఫ్ అవర్, నేను కానీ రఘునందన్ రావు గారు కానీ ఇతరులు కానీ రాజకీయాలకు తావునివ్వకుండా ఇంకా కూడా మీ పరంగా కూడా మీ సలహా సూచనలు తీసుకొని వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా చేస్తూ ఉన్న చర్యలకి మీరిచ్చే సలహా సూచనలకు ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మనం అందరం కలిసి వరద బాధితులకు అండగా నిలుద్దామని మీ అందరికీ మనవి చేస్తూ, నేను ఇక్కడికి వచ్చేసిన అనేక మంది పెద్దలకి, ఈరోజు అవార్డు గ్రహీతలకి, ఈరోజు కాఫీ టేబుల్ అవార్డు గ్రహీతలందరికీ కూడా 10 టీవీ ఇస్తూ ఉన్న ఈ అవార్డు గ్రహీతలందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. మీ జీవితాలు ఒక ఉదాహరణగా నిలబడి మీరు ఇంకా మరింతగా ఎదగాలని మా తరఫున, మా ప్రభుత్వం తరఫున ఆకాంక్షిస్తూ, మా తరఫున మరి ప్రభుత్వం తరఫున మీకు పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని, మీ లక్ష్యాన్ని ఇంకా మెరుగైన రీతిలో అనేక మంది పెద్దలు చెప్పినట్టు అదే విధమైన దారిలో మీరు పయనించి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి 10 టీవీ సిబ్బంది వారికి, మేనేజ్మెంట్ వారికి మా ప్రత్యేకమైన అభినందనలను, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక మీడియాకి ఏం బాధ్యత ఉండాలో ఆ దిశగా మేము బాధ్యతాయుతంగానే నడుచుకుంటున్నాం. గత 12 ఏళ్ల ప్రస్థానంలో ప్రజల తరపున పోరాటాలు కానీ, అలాగే ఒక ప్రభుత్వం మంచి చేసేటప్పుడు మంచి అని సగర్వంగా చెప్పడం కానీ, లేదు ఇది ఇక్కడ తప్పు ఉందని ఎత్తు చూపడంలో కానీ మేము ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఖచ్చితంగా మీరు అందించిన ఈ ప్రోత్సాహం, మీరు ఏమైతే ఆశిస్తున్నారో, మీడియా ఏ రీతిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటున్నారో దానికి కట్టుబడి 10 టీవీ ముందుకు వెళ్తుంది. గౌరవ ముఖ్య అతిథులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి 10 టీవీ తరపున చిరు సత్కారం. మేము మరోసారి మాటిస్తున్నాం, 10 టీవీస్ మెంట్ ఫర్ కమిట్మెంట్. ఖచ్చితంగా ఒక మీడియాకు ఏం బాధ్యత ఉండాలో ఆ బాధ్యతకు తగ్గట్టుగానే 10 టీవీ ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.